ఓకే అండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. సో, ఈ ఉదయకాల సమయంలో మరలా మనం క్లాస్‌ని ప్రారంభించుకుంటున్నాం. సో, దేవుని చూపిన కృపకు బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. సో, మనము 16వ సూత్రంలో ఉన్నాం. ఇంటర్ప్రిటేషన్‌లో లేకపోతే అర్థవివరణ సూత్రాల్లో 15వ సూత్రం 15వ సూత్రంలో ఉన్నాం. ఒక సువార్తలోని అర్థం కాని విషయాన్ని ఇతర సువార్తలతో గమనించి, పరిశీలించి అర్థ వివరణ చేయవలెను. ఎందుకంటే 4 సువార్తలు మనకు రాయబడినవి. సో, 4 సువార్తల్లో ఒక విషయంలో స్పష్టత లేని విషయం మరొక సువార్తలో ఉంటుంది గాబట్టి, కేవలం ఒక సువార్త మీద ఆధారపడకుండా, అదే విషయం మరొక సువార్తలో ఉందో లేమో చూడండి. సేమ్ సందర్భం, సేమ్ స్టోరో, సేమ్ స్వస్థతకు సంబంధించిందో, సేమ్ బోధకు సంబంధించిందో, ఒకవేళ మీరు ఇతర సువార్తలు గూడా గమనించినట్లయితే, అది ఖచ్చితంగా మీకు క్లారిటీనిస్తుంది. అక్కడ, ఇక్కడ ఎందుకంటే మత్తయి సువార్తలో సహజంగా క్లారిటీగా లేని విషయాలన్నీ లూకా చాలా వివరంగా రాయడం మనం చూస్తాం. కాబట్టి మీరు ఒకే సువార్త మీద ఆధారపడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. ఇతర సువార్తల మీద మనం ఆధారపడాలి. కాబట్టి మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఒక విషయం 4 సువార్తలో ఉన్నట్లయితే 4 సువార్తలకెళ్ళి తీసుకోవాలి. అప్పుడు చాలా క్లారిటీ ఉంటుంది. మనం నిన్న అడుగుడి ఇవ్వబడును అనే దాని మీద పరిశీలన చేశాం. అడుగుడు ఇవ్వబడును అనేది మత్తయి సువార్తలో పూర్తి స్పష్టత లేకపోయినా మరి లూకా సువార్త చదవగానే దాని యొక్క సందర్భాన్ని మనం చూడగలిగాం. రెండో ఉదాహరణ చూద్దాం. మత్తయి సువార్త 11, 12 ఒకసారి చదవండి. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అని ఉంది. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారని చూస్తున్నాం. ఇంతకీ ఏంటి బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఏంటండి? దయచేసి స్పందించాలా? బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఏంటి ఇంతకి? అంటే అర్థమేంటసలు? హలో అండి. అన్న అర్థం కావట్లేదు, మీరే చెప్పండి. ఇంకా ఎవరైనా? హలో అండి. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటే అర్థమేంటి? ఓకే అండి. మీకు ఇంట్రెస్ట్ పోతే నాకు గూడా ఇంట్రెస్ట్ ఏమో నేను బలవంతంగా తెచ్చుకొని గూడా చెప్పినా అర్థం ఉండదేమో అనిపిస్తుంది. సో, ఎందుకంటే మీకు ఆసక్తి ఉండాలండి. నేర్చుకోవాలని ఆసక్తి ఉండి, కొంచెం యాక్టివ్‌గా రెస్పాండ్ అవుతే మనం ముందుకెళ్ళొచ్చు. అంటే కష్టపడకుండా దేవుని రాజ్యం కావాలని కోరుకోవడం అనుకుంటా. కష్టపడకుండా దేవుని రాజ్యం కోరుకోవడమా? అంటే దేవుని రాజ్యం కష్టపడి కోరుకోవాలా? అంటే దేవుని రాజ్యం కొరకు కొన్ని త్యాగాలు ఎలా చెల్లించాల్సింది ఉంటది గదన్న! ఆ ఆ విధంగా జీవించాలంటే ఒక జీవితాన్ని కూడా పణంగా పెట్టాల్సి ఉంటది గదా! సో, మరప్పుడు దాని అర్థమేంటి మీకు? అప్పుడు అలా ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆడ చెప్పండి మాటకి సింక్ అవుతుందంటారా? బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అనే దానికి?
సరిపోయిందంటారా మీ చెప్పిన వాక్యాన్ని ఒకవేళ అదే అయితే? బలాత్కారులు అంటే మోసం చేసేవారు, దగా చేసేవారు, వారు పరలోక రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోలేరు గారు. వాళ్ళు స్వతంత్రించుకోలేరని ఇప్పుడు బలవంతంగా ఆక్రమించుకుంటున్నారా? శ్రమ పడకుండా దాని పరలోక రాజ్యం యొక్క విలువ తెలియకుండా దానికోసం ప్రయత్నించేవారన్న. అవునా? ఓకే. అంటే ఇప్పుడు బలాత్కారులు అంటే వాళ్ళు అంటే బలవంతంగా ఆక్రమించుకుంటున్నాడు కదా? అంటే ఇప్పుడు శ్రమ పడకుండా లేకపోతే కష్టపడకుండా బలవంతంగా ఆక్రమించుకోవచ్చా పరలోక రాజ్యాన్ని మీరు అన్నట్టు? పరలోక రాజ్యాన్ని శ్రమ లేకుండా శ్రమతో ఆక్రమించుకుంటారా? అంటే దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి అనేకమైన శ్రమలు వస్తాయి అన్న. అది ఉమ్. ఏది పడకుండా డైరెక్ట్ గా నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు కావచ్చు అన్న. యేసుప్రభు అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడా? అంటే పైన బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పబడింది కదా. చెప్పబడి ఉన్నది, నేను కాదనట్లేదే. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చెప్పబడిందని. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అన్న తర్వాత పరలోక రాజ్యం అదే పరలోక రాజ్యం దాని దీనికి సంబంధం ఏంటి? అదే అడుగుతున్నాను. మీరు చెప్తున్నారు, ఏంటి ఇంతకి సంబంధం? నా బలాత్కారులు అంటే 1 minute, శాస్త్రులు 1 minute. పరిచయం. జాన్ ఐజాక్ 1 minute. అన్న బాప్తిస్మ ఇచ్చి యోహాను యొర్దాను దగ్గర ఆ బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు కొంతమంది పరిసయ్యులు కూడా వచ్చి వారు ఇందులో పాలుపంపులు పొందుతూ ఉన్నారు. ఉమ్. వారిని గురించి ఈ బలాత్కారులు అనే మాట వాడబడ్డదని అనుకుంటున్నాను. ఓకే, జాన్ ఐజాక్ నువ్వు కూడా ఇదే అనుకుంటున్నావా? అట్లా కాదన్న, అంటే ఆ విధంగా కాదు. ప్రకటించబడుతున్నటువంటి దేవుని సువార్త ఏదైతే ఉందో అదే యోహాను మొదలుకొని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది కదా. అంటే పరలోకం అంటే నేను లిటరల్ గా పైన పరలోకం కాదనుకుంటున్నాను. దేవుని రాజ్య సువార్త గురించి ఆ సమయంలో ఉన్న శాస్త్రులు పరిచయలు దాన్ని అడ్డుకోవడం గురించి మాట్లాడుతుండొచ్చు అనుకుంటున్నాను. ఓకే. వ్యతిరేకిస్తా ఉన్నారు కదా, దాని గురించి అనుకుంటున్నాను. సో వ్యతిరేకించడం అంటే అది ఇప్పుడు దానికి దీనికి ఎలా సింక్ అవుతుంది? బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకుంటున్నారు కదా, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటున్నావు. నాకు ఎక్కడో మ్యాచ్ అయినట్టు అనిపిస్తలేదు అందరు చెప్పేది. మీకు అనిపిస్తుందా? ఇప్పుడు థామస్ మీరు చెప్పింది మీకు అనిపించిందా? అన్న ఆక్రమించుకోవడం అంటే స్వతంత్రించుకోవడమే కదా అన్న. సరే, స్వతంత్రించుకోవడం అంటే ఇప్పుడు ఎవరు స్వతంత్రించుకుంటున్నారు? ఈ పరిసయ్యులు శాస్త్రులు నిజంగా వాళ్ళు వారు స్వతంత్రించుకుంటున్నారా? మరి పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారా అని చెప్తున్నాడు పౌలు. సరే ప్రభు. దేవుని పిల్లలే అయ్యగారు. అంటే బలాత్కారం అంటే ఇప్పుడు సువార్తకి ఎక్కువ చేయనీయట్లే కదా లోకంలో ఉన్నవారు. బలాత్కారంగానే ఇప్పుడు క్రైస్తవులు అంటే నమ్ముకున్న వారు బలవంతంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అమ్మ, ఇప్పటి కాలంలో ఉన్న దాంతో పోల్చుకుంటే ఆ లేఖనం అర్థం కాదమ్మా. మీరు ఇప్పటి విషయం చెప్తున్నారు, దీనికి దానికి సంబంధం లేదు. చెప్పండి సామెల్ బ్రదర్. అంటే అన్నది దేవుని ఆ శాస్త్రులు పరిసయ్యులు వారు దేవుని అర్థం చేసుకోవాల్సిన రీతిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ దేవుని రాజ్యంలోకి రావాలని ఎదురు చూస్తున్న భావాన్ని యోహాన్ తెలియజేస్తున్నావు అనిపించింది నాకు. ఓకే. నా సుంకర్లు అంగీకరించినట్టుగా ఈ శాస్త్రులు పరిసయ్యులు అంగీకరించలేదు అనుకుంటున్నాను. ఓకే, దాన్ని ఇప్పుడు దీనికి ఎలా మ్యాచ్ చేస్తారు మీరు చెప్పిన దాన్ని? లూకాసు వార్తలో ఉన్నది కదా 7వ అధ్యాయము. అదే నేను ఏమంటున్నా అంటే ఎక్కడుందని అడగట్లేదండి. మీరు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ ఈ లేఖనానికి ఎలా మ్యాచ్ చేస్తారని అడుగుతున్నాను.
అంటే వారు క్రియల ద్వారా బలవంతంగా పరలోక రాజ్యం చేరాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు ఓకే. దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్న వారై ఉండట్లేదు. ఓకే. సరే. అంటే ఇంక మీరు ఏమైనా వివరిస్తే అంటే మేము అనుకుంటున్నాను అంటే ఓకే. చెప్పు జాక్సన్. అన్న బాప్తిసం ఇచ్చే యోహాను బలాత్కారం చేతనే సువార్త ప్రకటించబడింది. ఆ బలాత్కారంగానే అనేకులు కూడా దేవుని రాజ్యంలోకి వస్తున్నారు అన్న. అంటే ఉమ్. ఇప్పుడు సహజంగా దేవుని సువార్త కూడా ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు కూడా పరలోక రాజ్యంలోకి వస్తున్నారు. తీసుకోవచ్చు, దేవుని రాజ్యానికి సంబంధించి లోక సంబంధంగా కూడా తీసుకోవచ్చు అన్న. ఉమ్. చూద్దాం, మధ్యలో నీ వాయిస్ అయితే లాగ్ అయింది కొంచెము. సో ఏంటి ఇంతకి బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటే అంటే బలాత్కారంగా చొరబడాలి, బలవంతులదే పరలోక రాజ్యమా? ఒక పలానా సో కాల్డ్ అన్నా అంటే బలాత్కారం అంటే ఇప్పుడు ఆ దేవుని గురించి ఒక తీవ్రత, ఒక ఆసక్తి కలిగి ఎంత కష్టం వచ్చినా గానీ సువార్తను అంగీకరించి దేవుని వెంబడించేవారని అనుకుంటున్నారు. అలాంటి ఈ ఇంటర్ప్రిటేషన్ వాడుక భాష బైబిల్లో ఉంటుంది. అదే అందులో చదివినా. అదే చదివారు కదా. అవును. బీ కేర్ఫుల్, కొన్ని ఇంటర్ప్రిటేషన్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. సో బలాత్కారంగా పరలోక రాజ్యం ఆక్రమించుకుంటున్నారు అంటే బలాత్కారంగా చొరబడాలని అర్థమా, లేకపోతే బలవంతులదే పరలోక రాజ్యం అని అర్థమా? ఒక సోకాల్డ్ అపోస్తులు అని చెప్పుకున్న వాని శిష్యుడు ఒక ఆయన నాకు కలిసినప్పుడు నాతో ఈ ప్రశ్న అడిగారు, నన్ను బలాత్కారంగా చొరబడాలి అంటే ఏంటిది అని అడిగారు. అడిగితే నేను వివరణ ఇచ్చాను. వివరించిన అయితే మీరు చెప్పిన వివరణ రాంగు, బలాత్కారులదే పరలోక రాజ్యం, ఎవడైతే బలవంతుడో వాడే పరలోక రాజ్యం చేయగలుగుతాడు, బలహీనుడు పరలోక రాజ్యంలో చేరడు అని చెప్పేసి అని అన్నాడు. సో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది ఒక సేవకుని వివరణ కింద నేను చెప్పాను కదా. బలవంతులదే పరలోక రాజ్యం, ఎవరైతే బలవంతులు ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోగలుగుతారు. సో బలహీనులు దాన్ని ఆక్రమించుకోలేరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మనం చాలా రకాల అభిప్రాయాలను విన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చడం విన్నాం. అయితే అది రైట్ ఆర్ రాంగ్ చూడాలంటే ఒకసారి వివరణ లూకాసు వార్త 7:29 చూస్తున్నాం. ప్రజలు సుంకరులను యోహాను బోధ విన్నారు కానీ ధర్మశాస్త్రోపదేశాలు శాస్త్రులు నిరాకరించారు. సో యేసుప్రభు యొక్క ఉద్దేశం లేదా బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క ఉద్దేశం ఇక్కడ రెండు సందర్భాల్లో చూసినట్లయితే చాలా క్రిస్టల్ క్లియర్గా మనం చూస్తాం. రెండు సందర్భాల్లో కూడా అంటే మాట యేసుప్రభు శాస్త్రుల పరిశీలతో మాట్లాడుతున్నాడు, వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. బాప్టిజం ఇచ్చే యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారాల చేత పట్టబడుచున్నది లేదా బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు, బలాత్కారులు దాన్ని స్వతంత్రించుకుంటున్నారు, ఒకవేళ ఆక్రమించుకున్నారు వారి చేత పట్టబడుతుంది, వారే స్వతంత్రించుకుంటున్నారు అనే 3 మాటలు మీరు గమనించండి. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటిది? వాస్తవానికి సువార్త మీ దగ్గరికి వచ్చింది, మీలాంటి వాడు నమ్మాలి, మీలాంటి వాడు త్వరగా రావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మొదట గురించి మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు అంటే సుంకర్లు పాపులు ప్రవేశిస్తున్నారు. దాని యొక్క ఉద్దేశం అంటే సువార్త ముందుగా ఎవరు విని మారుమనసు పొందుతున్నారు, సువార్తను ఎవరు ముందుగా అంగీకరిస్తున్నారు, సుంకర్లు పాపులు ముందుగా ఈ యొక్క విషయాన్ని అంటే యేసుప్రభు చెప్పినటువంటి సువార్తను అంగీకరిస్తున్నారు అనేది దాని యొక్క ఉద్దేశం. మీరు లూకా 16:16 కూడా గమనించవచ్చు ఒకసారి. ఈ 2 లేఖనాలను మీరు చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, లూకాసు వార్త ముందు 7వ అధ్యాయం చూసిరా, 7:29 చూసినా అన్న. ఒకసారి 7:29 ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఆ తర్వాత 16 కూడా గమనించండి ఒకసారి, దీనికి సపోర్ట్గా ఉందో లేదో కూడా తెలుస్తుంది. చూడండి 29, ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారి దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూడండి ఇక్కడ విషయం ఏంటిది?
పరిసయ్యులు శాస్త్రులు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. కానీ సుంకర్లు పాపులు అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క యేసుప్రభు యొక్క సువార్త విని ఏం చేశారంట, అంగీకరించారంట. న్యాయవంతులను ఒప్పుకున్నారు. ఇది విషయం. అంటే బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారంటే బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని అర్థం కాదు. ఎవరు ముందు రావాలో వాళ్ళు ముందు వస్తలేరు. ఎవరైతే ముందు రాకూడదో వాళ్ళు ముందు పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్య సువార్తను అంగీకరిస్తున్నారని దాని యొక్క ప్రభు యొక్క ఉద్దేశం. అది ఆనాడు శాస్త్రుల పరిశీలకు ఆ మాట అర్థమైంది. ఎందుకంటే వాళ్ళను చెప్పు తీసి కొట్టినట్టుగా లేకపోతే చెంప మీద కొట్టినట్టుగా ఆయన మాట్లాడడం మనం గమనించాలా. చూడండి, సేమ్ మాట మనం యోహాను సువార్త 16. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి. అప్పటి నుండి ఏమైందంటే యోహాను కాలం అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నారు అన్నాడు. ఏంటిదంట, యోహాను నుంచి వెళ్ళి సువార్త ప్రకటించబడుతుంది. దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మీరు గమనించండి. అప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ముందు వచనాలు మీకు అర్థమవుతుంది. ఏంటిది? ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా 15వ వచనంలో చెప్తున్నాడు, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుందరు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ డబ్బు గురించి యేసు ప్రభు మాట్లాడాడు కదా. అన్యాయపు సిరివలన స్నేహితులను సంపాదించుకునేటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో డబ్బు అనేది దేనికోసము మనం డబ్బు వెనకాల ఎందుకు ప్రాకులాడకూడదు, డబ్బును ఏం చేయాలనే విషయాన్ని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా చక్కగా వివరించడం చూస్తున్నాం. అది శాస్త్రుల పరిశీలనను ఉద్దేశించే మాట్లాడాడు. ఈ పరిసయ్యులు అనే వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళు వ్యసనపడ్డారు. అంటే యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అవహేళన చేస్తున్నారు. ఈయన మాట్లాడుతుంది నాకు అర్థమవుతుందా? ఎందుకంటే డబ్బుకు వ్యతిరేకంగా మాట్లాడు కాబట్టి వాళ్ళకి జీర్ణం కాలే ఆ విషయం. అందుకే అన్నాడు, మీరు మనుషుల దృష్టికి ఘనంగా అంటే వాళ్ళు లోపల డబ్బు కలిగిన వాళ్ళు కాబట్టి ఆ డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. మీరు మనుషుల దృష్టికి డబ్బు దర్పం ఘనంగా కనిపించింది కాబట్టి అది దేవుని దృష్టికి అసహ్యం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో అంటే యేసు ప్రభు చెప్పే బోధను శాస్త్రుల పరిసయ్యులు తృణీకరించడము, వారు అంగీకరించడానికి ఇష్టపడకపోవడము, మీరు తృణీకరించారు కాబట్టి సువార్తను మొట్టమొదటిగా సుంకర్లు పాపులు అనే వాళ్ళు అంగీకరిస్తున్నారు అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం అండి. ఆ విషయాన్ని మాట్లాడా. బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారంటే బలత్కారంగా చొరబడుతున్నారని అర్థం కాదు, త్యాగం లేకుండా వస్తున్నారని అర్థం కాదు, లేకపోతే కష్టపడకుండా ఈజీగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు అని అర్థం కాదు. లేకపోతే అది శాస్త్రుల పరిసయ్యులు బలవంతంగా ఆక్రమించుకుంటున్నారంటే వాళ్ళు ఆక్రమించుకోవట్లేదు. అసలు పరలోక రాజ్యానికి శాస్త్రుల పరిసయ్యులు తృణీకరిస్తున్నారా అంటే వస్తున్నారా? హలో, నిరాకరిస్తున్నారు. వాళ్ళు శాస్త్రుల పరిసయ్యులు ఏం పరలోక రాజ్యానికి ఇక్కడ రావట్లేదు, నిరాకరిస్తున్నారనే చెప్పింది 2 సందర్భాల్లో కూడా కదా. వాళ్ళు అంగీకరించట్లేదు దేవుని యొక్క రాజ్య సువార్తని, వాళ్ళు ఒప్పుకోవట్లేదనే ప్రభు 2 సందర్భంలో మనం చెప్పడం గమనిస్తున్నాం. మరి ఎవరు ఒప్పుకుంటున్నారు? సుంకర్లు పాపులే ముందుగా వస్తున్నారు. అవునండి, ప్రజలు, సామాన్య ప్రజలు, అన్ని తెలిసినోడు రావట్లా, ఏం తెలియనోడు వస్తున్నాడు. అవునా? అవునా? సో ధర్మశాస్త్రం తెలిసి వాక్యం తెలిసిన వాడు ఎవడు రావట్లేదు కానీ ఏం తెలియనోడు వస్తున్నాడు అని అర్థం అక్కడ. అవునా? ఓకే, ఈ విషయంలో ఏమైనా క్లారిటీ కావాలా మళ్ళీ అడగండి ఇప్పుడే. అందరికి ఓకేనా? అర్థమైందా అందరికి? ఓకే కానీ మళ్ళీ ఎవరైనా అడిగితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విషయాలు చెప్తారా? లేదన్నా, మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ దయచేసి. సో వెంకటేష్ గారు, బాప్తిసం ఇచ్చే యోహాను మొదలుకొని సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఇది మొదటి విషయం. అయితే దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిసయ్యులు అనేవాళ్ళు, శాస్త్రులు అనేవారు ఈ సువార్తను నమ్మడం లేదు, వాళ్ళు విశ్వసించట్లేదు, ఈ సువార్తను తృణీకరించారు, నిరాకరించారు. అయితే వీరికంటే ముందు ఎవరు అంగీకరిస్తున్నారంటే వీరు ముందు అంగీకరించాలి. వాస్తవానికి శాస్త్రులు పరిసయ్యులకు వాక్యం తెలిసిన వాళ్ళు వీళ్ళు ముందు అంగీకరించాలి. కానీ వీరికంటే ముందు శాస్త్రులు, సుంకర్లు, పాపులు, తృణీకరించబడిన వారు సమాజం చేత, ఈ శాస్త్రుల పరిసయ్యుల చేత
యూదా సమాజంలో వ్యతిరేకించబడిన వారు, తృణీకరించబడిన వారు దేవుని రాజ్య సువార్త వినగానే అందరికంటే ముందు వీళ్ళు అంగీకరిస్తున్నారు. సువార్తను వీళ్ళు అంగీకరించి పరలోక రాజ్యంలో వీరు మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంటున్నారనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం అన్నట్టు. అందుకే బలాత్కారులుగా వీళ్ళు ముందుగా చొరబడుతున్నారంటే ఏదో యేసు ప్రభు యొక్క ఉద్దేశం వీళ్ళు బలవంతంగా వస్తున్నారని, లేకపోతే దాన్ని ఆక్రమించుకుంటున్నారు అని అంటే ఆక్రమించుకుంటున్నారు అంటే బలాత్కారంగా లేకపోతే బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని అర్థం కాదు గానీ, వాళ్ళు ముందుగా వస్తున్నారు. పరలోక రాజ్యము వారి చేత ముందు పట్టబడుతుంది అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ పాపులతో, సుంకర్ల చేత ముందు నింపబడుతుందది. వాస్తవానికి అన్నీ తెలిసిన శాస్త్రులు, పరిసయ్యులు ముందుగా రావాలి. మీకంటే ముందుగా వీళ్ళొస్తున్నారు, వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు అనేది అక్కడ శాస్త్రులు, పరిసయ్యులకు బుద్ధి చెప్పే విధంగా, లేకపోతే వాళ్ళని ఖండించే విధంగా, వారిని హెచ్చరించే విధంగా మీకు అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే అరే మీరు తెలుసుకోవాలి, ముందు మీరు నమ్మాలి. కానీ మీకంటే ముందు వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళే దాన్ని స్వతంత్రించుకుంటున్నారు. వాళ్ళే దాన్నంతా ఆక్రమించుకుంటున్నారు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఓకే, ఓకే. అర్థమైందా? అర్థమైంది. అంటే పాపులు సుంకరులు ముందు వస్తున్నారు, దాన్ని బట్టే బలాత్కారం అనే విధానం వారికి చెప్పినట్టు. అవును. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. 16వ సూత్రం. ప్రశ్నార్థకమైన అభ్యాసాలను సమర్థించుకోవడానికి లేఖనాలు వాడకుండా జాగ్రత్తగా అర్థ వివరణ చేయవలెను. బైబిల్‌లో చాలా మట్టుకు ప్రశ్నార్థకమైనటువంటి అభ్యాసాలు ఉంటాయి. అంటే ఇది చేయొచ్చా? చేయకూడదా? పాటించొచ్చా? పాటించకూడదా? అనుసరించొచ్చా? అనుసరించకూడదా? అనే ప్రశ్నలతో నిండి ఉండే కొన్ని అభ్యాసాలు. అలాంటి ప్రశ్నలు రేకెత్తించేటువంటి కొన్ని అభ్యాసాలు ఉంటాయి బైబిల్‌లో. మరి ఈ అభ్యాసాలను మనం ఏం చేయాలా? సమర్థించుకోవడానికి నచ్చింది కాబట్టి, ఈ అభ్యాసం నచ్చింది కాబట్టి సమర్థించుకోవడానికి లేఖనాలు వాడకుండా జాగ్రత్తగా అర్థ వివరణ చేయాలండి. మనకు కొన్ని బైబిల్‌లో అభ్యాసాలు ఉన్నాయి. అంటే ప్రాక్టీసెస్ అంటాం. అంటే వాళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు బైబిల్‌లో వాళ్ళు పాటించారు కాబట్టి ఇప్పుడు మనం పాటించాలా వద్దా అనేటువంటి ప్రశ్న ఒకటి రేజ్ అవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటదంటే వాటిని పాటించాలనేటువంటి శోధన ఉంటుంది. ఈ శోధనను ఏం చేస్తారంటే వాళ్ళు లేఖనాలను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేయాలనుకున్నారు కాబట్టి చేసేయమంటారు. అంటే ఒక పలానా లేఖనం చెప్తుంది కదా! దాని ప్రకారమే మేము చేస్తున్నాము అనేది వారి యొక్క భావన. మరి అలాగా వారి అభ్యాసాలను సమర్థించుకోవడానికి లేఖనాలను వాడుకోవచ్చంటారా? మీరేమంటారు? వాడుకోకూడదన్నా. వాడుకోకూడదు. సో చూద్దాం కొన్ని ఉదాహరణలు. మొదటి తిమోతి 25:23లో పౌలు అన్నాడు, ఏమన్నాడు తిమోతితో, నీ కడుపు జబ్బు నిమిత్తము మంచినీళ్ళే త్రాగక అప్పుడప్పుడు కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోమని చెప్పాడు. అవునా అండి? ఇప్పుడు ఇది అక్కడ వారికి చెప్పబడినటువంటి ఒక సలహా. ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకొని మన వాళ్ళు ఇష్టానుసారంగా దీన్ని అడ్డుపెట్టుకొని దీన్ని వాడుకొని బైబిల్‌లో ఉంది కాబట్టి నేను త్రాగుతాను అనే విధంగా ఈ ప్రాక్టీస్‌ని సమర్థించుకోవచ్చా? లేదన్నా. చేయకూడదండి. చేయకూడదు కదా! అవునా? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి. ప్రశ్నార్థకమైన అభ్యాసాలు ఇవి కదా! చేయమని ఖచ్చితంగా చేయాలా? వద్దా? అనేది నిర్ధారణ చేసుకోవడానికి కాదు. కానీ ఇలాంటివి అడ్డుపెట్టుకొని నేను ఇష్టానుసారంగా ఏమైనా చేస్తాను, బైబిల్‌లో ఉంది గదా! మరి బైబిల్‌లో ఉందని నువ్వు చేస్తానంటే మరి చాలా ప్రశ్నలు కూడా రేజ్ అవుతాయి అప్పుడు. అనేకమైన ప్రశ్నలు జవాబులు ఇవ్వాల్సొస్తది. హ్మ్. ఇది జ్యూసా లేక ఆల్కహాల్ అని తెలుసుకొని సమర్థించుకోవడానికి కాదండి. కొంతమంది ఏం చేస్తారు అంటే దీన్ని జ్యూస్ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. అవునా అండి? హలో? అవునన్నా. హ్మ్. కొంతమంది నేను ఇంటర్ప్రిటేషన్ చేయడం చూసాం. ఏంటిదనంట అవునన్నా. ఆల్కహాల్ ద్రాక్ష కాదు, జ్యూస్ ఇది. ఆ! ఇది ఆల్కహాల్‌కు సంబంధించింది కాదు. జ్యూస్ అనని సమర్థించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి కొంతమంది వాడిన లాజిక్ ఏంటో తెలుసా? మందైతేనేమో డబ్ల్యూఐఎన్ఈ వైన్ అని ఉంటది. నార్మల్ ద్రాక్షరసం అయితే వీఐఎన్ఈ వైన్ అని ఉంటది. ఎక్కడన్నా ఉందా అండి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ అలాగా? హలో? ఉన్నదా? ఇదొకరు సమర్థించడానికి ఈ ఈ ఈ ఉదాహరణ వాడారు. ఇది చాలా మంది వాడుతున్నారు. జ్యూస్ అని నిరూపించడానికి ఏం చేసిరంటే వీఐఎన్ఈ వైన్ ఉంటది. సో, డబ్ల్యూఐఎన్ఈ వైన్ వేరే ఉంటుంది. 2 ఒకటి కాదు అని. ఉందా అలాగా?
లేదన్నా. పోనీ ఈ వచనంలో అలా ఉందా? ఈ వచనంలో డబ్బు లేని వైనే ఉంటది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే. అవునా? అవునన్నా. సో, ఇదంతా ఏంటి అనంటే, ఏదో రకంగా దాన్ని ఒకరేమో ఇటువైపు దీన్ని జ్యూస్ అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తే, మరొకరు దీన్ని అడ్డుపెట్టుకొని నేనేమన్నా చేసుకోవచ్చు, నేను తాగవచ్చు అనే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 కూడా అవసరం లేదు. సమర్థించాల్సిన అవసరం లేదు కదా! సో, బైబిల్‌లో అది జ్యూస్ అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. సో, బైబిల్‌లో ద్రాక్షరసం అని వాడిన అనేక సందర్భాల్లో జ్యూస్ అనేది లేదు. అది ఖచ్చితంగా పులియబెట్టిందే. సో, ఆల్కహాల్‌కు సంబంధించినటువంటి వైన్ గురించే చెప్తుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంది అనంటే పౌలు యొక్క ఉద్దేశ్యం ఏందంటే సందర్భం, మెడికల్ పర్పస్, వైద్యపరంగా వాడుకోమని చెప్పాడు. దేనికోసం వాడుకోమన్నాడు? మత్తు కోసం వాడుకోమన్నాడా? మెడికల్ పర్పస్‌గా వాడుకోమన్నాడా? హలో అండి. మెడికల్ పర్పస్. వైద్యపరంగా సో, పౌలు ఇచ్చిన సలహా వైద్యపరంగా మాత్రమే ఇచ్చాడు. మెడికల్ పర్పస్‌గా ఇచ్చాడు. అంతేగాని త్రాగి మంచిగా పడుకోమని చెప్పలా. సో, ద్రాక్ష రసములో కడుపు జబ్బులను నయం చేసే సహజమైనటువంటి గుణాలుంటాయి గాబట్టి, పౌలు దా దా మన తిమోతికొచ్చింది కడుపు జబ్బు. అవునా అండి? సో, ఆ అవును. కడుపు జబ్బును నయం చేయడానికి అది మెడికల్ పర్పస్‌గా వాడుకోమని చెప్పాడు తప్పించి, వేరే కోణంలో చెప్పలేదన్న విషయాన్ని వాడుకోవాలా. సో, రెండోది ఏంటి అంటే, అలాగే ఎవరైనా ఇలాంటివి పుచ్చుకుంటున్నప్పుడు ఏమంటారంటే, ఇతరులకు తీర్పు తీర్చే అధికారం అయితే మనకు లేదు అనే విషయాన్ని కూడా గ్రహించాలి. తీర్పు తీర్చకూడదు. ఇది ఆల్రెడీ దీని ఆరంభంలో మనం చర్చించుకున్నాం కాబట్టి నేను దీన్ని ఇక్కడ ముగిస్తున్నాను. మరి అనవసరంగా దీన్ని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకంటే చాలా లేఖనాలు కూడా ఉన్నాయి. మొదటి తిమోతి 3:3, తీతు 2:2, మొదటి కొరింథీ 5:10, 11, మొదటి పేతురు 4:3, సామెతలు 31, 4-6 వచనాలు ఇవన్నీ కూడాము వీటిని గురించినటువంటి లేకపోతే మద్యము గురించి, ద్రాక్షరసం గురించినటువంటి ఇంకొంచెం వివరణ ఇచ్చేటువంటి విషయాలు. హ్మ్. అన్న ఒకసారి లాస్ట్ స్లైడ్ ఉంచారా అన్న? సో, కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేయకండి. అనవసరమైన దీని మీద చర్చించకండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఈ రికార్డ్‌లో వద్దు కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. 2 విషయాలు ఇందులో మనం చూడాలి. ఒకటి, దీన్ని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి నీకు అధికారం లేదు. రెండోది, సరే ఎవరో ఒకరు అలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు తీర్పు తీర్చే అధికారం కూడా మనకు లేదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. హ్మ్. నెక్స్ట్ మాంసం విషయంలో కూడాము ఇది కూడా ఒక ప్రశ్నార్థకమైన అభ్యాసంగా బైబిల్‌లో చూస్తున్నాం కదా! మాంసం తినొచ్చా? తినకూడదా? ముఖ్యంగా మరి కొన్ని పట్టణాల్లో విగ్రహ సంబంధన లేకపోతే ఆ పట్టణాల్లో ఉన్నప్పుడు బలి అర్పణలు ఎక్కువగా జరిగేటివి కాబట్టి, ఆ బలి అర్పణలు తినొచ్చా? తినకూడదా? అక్కడ కోసిన మాంసం కాబట్టి దాన్ని ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదా? అనేటువంటి అనేకమైన సవాళ్లు మనం కొరంథీ పత్రికలో కూడా చూస్తాం. మొదటి కొరంథీ 8వ అధ్యాయంలో పౌలు దీనికి సంబంధించిన వివరణ ఇచ్చాడు. అవిశ్వాసులు మిమ్మల్ని ఎవడైనా విందునకు పిలిస్తే మనసుంటే వెళ్ళమని చెప్పాడు. సో, రోమపత్రిక 14వ అధ్యాయం కూడా కంప్లీట్‌గా దీని గురించే మాట్లాడబడింది. సో, మాంసం తినడం విషయంలో. మాంసం తినట గాని, ద్రాక్షారసం తాగుట, సహోదరునికి అడ్డం కలుగజేయటం మరేదైనా మానివేయటం మంచిదన్నాడు. సో, కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకోవాలి అనంటే మొదటి కొరింథీ 10:20లో చెప్పినట్టుగా కటికవాని అంగట్లో ఏది దొరికితే అది తినవచ్చు అనేది ఇక్కడ చాలా క్లిస్టల్ క్లియర్‌గా ఉంది. మరి ఎక్కువ సెన్సిటివ్‌గా, ఎక్కువ బలహీనంగా ఉండి, ఇది అక్కడిది గదా! ఇక్కడిది గదా! ఇగ అని రకరకాలుగా ఆర్గ్యుమెంట్లు చేసుకొని, బలహీనులకు అభ్యంతర కారణం కలిగించేసి, ఇక వారికి అభ్యంతర కారణంగా ఇవన్నిటికంటే గొడవ పోతదని జెప్పేసి పౌలు ఒక మాట మాట్లాడాడు. ఏంటిది? నాకు అన్ని చేయుటకు స్వతంత్రం కలదు గాదు. అన్ని చేయుటకు స్వతంత్రం కలదు గానీ, అన్నీ చేయుటకు ఆహ్, క్షేమాభివృద్ధి కలిగించవు. అన్నీయు క్షేమాభివృద్ధిని కలిగించవు. అనే కండిషను ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. నిజమే. మనకన్నిట్లో స్వేచ్ఛా స్వతంత్రం ఉంది. ఆ స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఏం చేయాలంట ఇతరులకు మేలు కలగవు కాబట్టి ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోవద్దనేది పౌలు యొక్క ఉద్దేశ్యం. మనకున్న స్వేచ్ఛను వాడుకోవద్దు. యెస్, నీకు జ్ఞానం ఉంది. ఏం తిన్నా, ఎక్కడ తిన్నా తప్పు కాదనే జ్ఞానం ఉంది. అయితే అలా తినకూడదు. ఎందుకంటే బలహీనులు నిన్ను బట్టి బలహీన పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలా తినకూడదని పౌలు యొక్క ఉద్దేశ్యం. హ్మ్. అందుకే అన్నాడు అన్నీయు చేయుటకు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు.
స్వతంత్రం ఉన్నంత మాత్రాన నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. అన్నీ చేయదగినవి కాదు అన్నాడు. నాకన్నీ చేయుటకు స్వతంత్రం ఉన్నది. రెండో పాయింట్, అన్నియు క్షేమాభివృద్ధిని కలిగించవు. ఇక్కడ విషయం ఏంది అనంటే, ఇది తప్ప ఒప్ప, తప్ప ఒప్ప, ఇది రైటా రాంగా అనే ఆలోచన చేయడానికి బదులు క్రైస్తవుడు ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడానికి ముందు ఇది బలహీనునికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇది క్షేమాభివృద్ధిని కలిగిస్తుందా లేదా అని ఇలాంటి విషయాలు ఆలోచన చేస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అవునా కదండి? నిజమా కదా? నిజమే. ఇప్పుడు అవును. ఈ భోజనం విషయంలోనే, పానీయం విషయంలోనే కదా ఈ సమస్యలు ఎక్కువగా కొత్త నిబంధనలు మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు, అది ద్రాక్షరసం త్రాగే విషయం కావచ్చు, మాంసం తినే విషయం కావచ్చు. వీటిని తప్ప ఒప్ప అని ఆలోచించడానికి బదులు, రైటా రాంగ్ అని ఆలోచించడానికి బదులు, ఇవి మనం చేయడం వలన బలహీనలకు, ఇతరులకు ఏమైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా కలగదా అని ఆలోచించాలి. అవునండి? ఏది బెటర్గా ఉంది ఆలోచన? ఏది సరైన ఆలోచన అండి? ఇదేనా ఇది తప్ప ఒప్ప అని అనుకుంటే కూడా బలహీనల గురించి ఆలోచించడం బలహీనల గురించి ఆలోచించాలి క్షేమాభివృద్ధి కొరకు కదా. ఇప్పుడు తప్ప ఒప్ప అని ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదండి. ఏమీ లేదు. ఏం లేదు. మన సమస్య ఏంది అంటే, మనం చాలా విషయాల్లో ఇది తప్ప ఒప్ప అని కొట్లాడతాం. అవునా? తప్ప ఒప్ప అని కొట్లాడితే ప్రయోజనం ఎలా ఉంటుందండి? ఎందుకంటే బైబిల్లో చాలా మటుకు కొన్ని తప్పు అని చెప్పలేదు కదా, అలా అని చెప్పేసి వాటి వెంబడించండి రైటు అని చెప్పలేదు. ముఖ్యంగా ఇలాంటి వాటి విషయాల్లో చెప్పిందా అండి బైబిల్? హలో, లేదండి. లేదు. మరి ఏం చెప్పింది? సహోదరులకు ఆటంకంగా ఉండొద్దు. ఒకేలా సహోదరులకు ఆటంకంగా ఉంటే అవి తినడం మానివేయడం మంచిది, అవి త్రాగడం మానివేయడం మంచిది అన్నాడు. అవునా? బలహీనలను దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఇదంతా బలహీనలకు సంబంధించిన సందర్భం. అవునా అండి? ఎవరికి సంబంధించిన సందర్భం అండి ఇదంతా? బలహీనులకు సంబంధించిందండి. మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో మాట్లాడిన రోమపత్రిక 14వ అధ్యాయంలో మాట్లాడిన, మొదటి కొరింథీ 8వ అధ్యాయంలో అవిశ్వాసుల విందులో పాల్గొనడానికి సంబంధించిన సందర్భమైన, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఇది పౌలు మాట్లాడిన సందర్భమైనా కూడా బలహీనలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించమంటున్నాడు. అంటే మన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం వల్ల బలహీనలకు ఆటంకంగా ఉంటాం కాబట్టి, బలహీనలకు ఆటంకంగా ఉండకుండా, స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకుండా జాగ్రత్త పడండి. ఈ గొడవలన్నీ పెట్టుకోకుండా కటిక వనంగట్లో ఏది దొరుకుతుంది తినవచ్చు అనేది పౌలు యొక్క సారాంశం. అవునండి? అంతేనా? అవునన్నా, అవును. మిగతా రిఫరెన్స్లు కూడా మీరు చూడొచ్చు రోమ 14:21లో కానీ. ఎందుకంటే అక్కడ రోమ 14లో మాత్రం విశ్వాసం కానిది పాపం అంటాడు. ఎందుకంటే బలహీనునికి విశ్వాసం ఉండదు కాబట్టి, అవిశ్వాసంతో తింటాడు కాబట్టి అది మనకి పాపం అవుతుంది. అవునా అండి? ఇక్కడ ప్రాబ్లం ఏంది? ఇది వ్యక్తిగత అండర్స్టాండింగ్కి సంబంధించిందా, ఇది బైబిల్ బోధన, ఇది తినొచ్చు తినకూడదు అనేది? హలో, వ్యక్తిగత అండర్స్టాండింగ్ అన్న. వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన కదా. భోజనము పానం అనేది వ్యక్తిగతమైనదా అండి, సంఘపరమైనదా? అంటే ఎప్పటి వరకు అది వ్యక్తిగతమైనది? ఇతరులకు ఆటంకం కలిగించే వరకు వ్యక్తిగతమైనది అది కదా. ఒకవేళ ఇతర బలహీనలకు ఆటంకం కలిగిస్తే అది సంఘపరమైనది అవుతుంది. అవునండి? అంటే వాళ్ళ మనస్సాక్షిని ఒప్పించడం వల్ల, వాళ్ళ బలహీనమైన మనస్సాక్షిని గాయపరచడం అనేది తగదు. అవునండి? అవును. ఎందుకు దాన్ని అలా ఖండించబడింది చెప్పండి? ఎందుకు ఖండించబడింది మరి దాన్ని? ఇందులో 2 విషయాలు మనం గమనించాలి. అంటే అర్థం ఏంటిది? మాంసం తినేటప్పుడు ఒక సమస్య ఉంది. ఏం సమస్య ఉంది అనంటే, ఒకవేళ బలహీనుడు మాంసం తింటే వాడు ఇదివరకు విగ్రహాలకు అర్పించిన వాటిని తిన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఎలా నమ్ముతాడండి? విగ్రహానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని, విగ్రహాలకు అర్పించిన పదార్థంలో ప్రత్యేకత ఉందని, ఆ పదార్థం ఏం చేస్తాడంటే వాడు అవిశ్వాసంతో తింటాడు. అవునా? బలవంతుడేమో విశ్వాసంతో తింటాడు, అందులో ఏం లేదు, అది వట్టి పదార్థం అని తింటాడు. కానీ బలహీనుడైన విశ్వాసం ఎలా తింటాడు? ఓకే, విగ్రహాలకు అర్పించిన వాడిని కూడా తినవచ్చు అనేటువంటి బలహీనమైన మనస్సాక్షితో తింటాడు. అలా తినడం వలన వానికి ఏమవుతుంది? అది పాపం అవుతుంది. విశ్వాసం లేదు కాబట్టి, విశ్వాసం కానిదేదో అది పాపం అవుతుంది. అలాగా మన జ్ఞానం వలన ఒక బలహీనమైన సహోదరుని మనం ఏం చేస్తున్నామంట? పాపంలో పడవేసినట్టు అవుతుందని మనం మొదటి కొరింథీ 8వ అధ్యాయంలో చూస్తాం. అవునండి? అది పాపానికి అవును. సంబంధించిందా? పాపానికి సంబంధం లేనిదా? అంటే ఇందులో పాపానికి సంబంధించిన ఒక అంశం దాగి ఉన్నది. అవునండి? హలో, అవునన్నా. అవునన్నా. మిగతా వారు స్పందించాలి. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఉందా అండి? పాపానికి సంబంధించిన అంశం ఉందా ఇందులో? లేదన్నా. లేదా?
ఇంత వివరంగా చెప్పినాక మళ్ళీ లేదంటున్నారు ఏందండి? ఇప్పటిదాకా నేను అంటే వ్యతిరేకంగా పాపం మాట్లాడినా కాదు, వెటకారంగా పాపం మాట్లాడినా కాదు అన్న. ఇప్పటిదాకా. లేదు లేదు లేదన్న, పాపము కాదు అని అన్నట్టుగా నేను ఆహా! ఇప్పుడు నేను నా వివరణ తప్పంటున్నారా అయితే? లేదు లేదన్న. మీరు తినటములో దోషం లేదు. రత్నం గారు, రత్నం బ్రదర్, నేను ఇక్కడ ఇందులో పాప సంబంధించిన విషయం ఉందని వివరణ ఇచ్చాను. మళ్ళీ అందులో పాపం కాదని మీరు అంటున్నారు. అప్పుడు వ్యతిరేకించినట్టే కదండి ఇప్పుడు నేను చెప్పిన వివరణ. అదే ఎందుకు హలో అండి. మీరు కూడా అలా అన్న, ఆలోచించకండి అని చెప్పారు కదా సార్. అది పాపం అని ఆలోచించొద్దు అని అన్నారు కదా. అది పాపమేం కాదు అన్నట్టుగా ఎక్కడో నేను మిస్ అయింది పాయింట్. మాట్లాడాను. మరి మీరు ఏం కొంచెం క్లారిటీ ఇస్తారా? విశ్వాసముగా వాడు తింటే వానికి పాపం కాదన్నారు. మరి బలహీనుడు తింటే అది వాడు ఎప్పుడు కూడా బలహీనుడుగానే అక్కడనే చెప్పారు. అవునండి. అందుకే నేను ఏమన్నాను, మీకు క్లారిటీ అర్థమైందా? నేను చెప్పిన వివరణ అర్థమైందా? మిగతా వాళ్ళకి ఎవరికైనా అర్థమైందా చెప్పండి పోనీ. హలో అండి, మిగతా వారు స్పందించండి దయచేసి. మీకేం అర్థమైంది మిగతా వారికి? ఒకవేళ అర్థం కాకపోతే నేను మళ్ళీ వివరించడానికి కోసం అడుగుతున్నాను. అన్న అర్థమైందన్న. అదే ఏం అర్థమైందని అడిగి, నేను అర్థమైందా లేదని అడగలే, ఏం అర్థమైందని అడుగుతున్నాను. అంటే ఒక ఒక విశ్వసించిన వ్యక్తికి అది తినొచ్చా తినకూడదా అనేది తన సహోదరులు ఒకవేళ అభ్యంతరపరిస్తే దాన్ని తినకోకుండా ఉండడం మంచిది అని, ఒకవేళ ఎవరికి అభ్యంతరం లేదా తన స్వాతంత్రాన్ని తను స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఉండకూడదు అనే విషయాన్ని చెప్పారన్న. ఓకే, మిగతా వారు ఎవరైనా? బలవంతుడు తిన్నా దానిలో ఏమి లేదని తింటాడన్న. ఒక బలహీనుడు తిన్నాడంటే దాంట్లో అదొక శక్తివంతమైనదని విగ్రహం అని ఆలోచించి పూర్వపు స్థితిలో ఎలా తిన్నాడో ఇప్పుడు కూడా అలానే తింటాడు అని చెప్పారు. ఓకే, సో అలా తింటున్నారు కాబట్టి ఇందులో పాపానికి సంబంధించిన విషయం అనేది ఒకటి దాగి ఉన్నదని చెప్పాను. అవునండి? అవునన్నా, అవునవునన్నా. సో పాప విషయం అనేది ఇందులో దాగి ఉంది. అంటే మనల్ని బట్టి ఒక బలహీనుడు తింటే వాడు బలహీనమైన మనస్సాక్షితో అవిశ్వాసంతో తింటాడు కాబట్టి అవిశ్వాసికి అది పాపమే. అవునండి? అవునన్నా, అవునన్నా. అప్పుడు అవిశ్వాసి తోటివాని మనస్సాక్షిని బలహీనపరచడం అనేది పాపం. అదే అవిశ్వాసి పాపంలో పడేటట్టు చేసింది ఎవరు ఇప్పుడు? విశ్వాసి అన్న. విశ్వాసి బలవంతుడే. మీరు ఇక్కడెక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మళ్ళీ అవిశ్వాసం అంటే అక్కడ అవిశ్వాసి అంటే అర్థం ఏంటిదంటే అన్యుడని కాదండి. మళ్ళీ కాదన్న. అవిశ్వాసి అంటే అన్యుడని కాదు, విశ్వాసే అవిశ్వాసంతో తినడం గురించి మాట్లాడుతున్నాం. అవునండి? అవునవును. మళ్ళీ అవిశ్వాసం అంటే అన్యులు అనుకునేరు. అవిశ్వాసం అంటే అన్యుడు కాదు, విశ్వాసే కానీ అవిశ్వాసంతో తింటాడు. సో కాబట్టి ఈ బలహీనుడు పాపం చేయడానికి కారణం ఎవరవుతున్నారు? బలవంతుడు అవుతున్నాడు. కాబట్టి ఈ బలవంతుడు అనేవాడు బలహీనునికి పాపం చేసేటువంటి ఏమంటారు అవకాశం కల్పించకూడదు. అవునండి? అవునన్నా, అవును. అంతే. అంటే బలవంతుడు తింటే పాపం కాదు, కానీ బలహీనుడు తినేలా చేస్తే, బలహీనుడు ముందు తినడం వలన, బలహీనుడు ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే అతని పాపంలో పడేసినట్టు అవుతుంది అనేది భావం. అంటే ఈ యొక్క టోటల్ తిండి విషయంలో, ఈ విషయంలో ఏముంది, పాపానికి సంబంధించిన ఒక విషయం దాగి ఉంది అని అన్నాను నేను. అవునండి? హలో, అవునన్నా, అవును. అంటే ఈ మాట ఎందుకన్నాను అంటే బ్రదర్స్ ఇప్పుడు అర్థమైంది కదా ప్రభాకర్ గారు. అంటే మీరు అన్నది వాస్తవమే. నేను ఏ సందర్భంలో చెప్పింది అనేది నేను గుర్తు చేశాను అంతే. సో ఇందులో పాప విషయం దాగి ఉంది రత్నం బ్రదర్. అంటే మనం ఇతరులను పాపంలో పడేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ చూస్తున్నాం. రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ స్వేచ్ఛను ఇష్టానుసారంగా వాడుకోవడం వలన ఒక బలహీనుడు పాపం చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది పాపానికి సంబంధించినటువంటి ఒక అంశం ఇందులో దాగి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాం. వాస్తవానికి ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బలవంతులు జాగ్రత్తగా ఉండాలి, బలహీనులకు అభ్యంతర కారణంగా ఉండకూడదు అనేది ఇక్కడ
ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ఈ మాట నేను ఆ మాట అలా చెప్పాల్సి వచ్చింది అని అంటే, కొంతమంది క్రైస్తవులు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని అభ్యాసాలు మనం చేస్తున్నప్పుడు అవి పాపం కాకపోయినా పాపమని ఏం చేస్తున్నారు అని అంటే నమ్మిస్తున్నారు. అవునా? నిజమే కదండి? అవునన్నా, అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీ షర్ట్ వేసుకోవడం పాపమా కాదా? కాదన్నా. కాదా? టీ షర్ట్ వేసుకోవడం పాపమా కాదండి? కాదన్నా, కాదని కాదన్నా, అనుకుంటున్నాను. కాదు. ఇప్పుడు అన్న మీరు ఒక పాస్టర్ గారు అన్న కాలర్ టీ షర్ట్ వేసుకోవచ్చు కానీ ఈ నెక్ ఉంటుంది కాలర్ లేకుండా అట్లా తీసుకుంటే పాపం అని చెప్పిండు నాకు. అదే అందుకోసమే అడుగుతున్నాను ఇప్పుడు. సరే. ఇప్పుడు సరే మీరు సేవలో ఉన్నారు. మీరు మీరు ఎంతమంది టీ షర్ట్లు వేసుకుంటారు చెప్పండి? సేవలో ఉన్నారు కదా! టీ షర్ట్లు వేసుకుంటారా? వేసుకోరా మీరు? వేసుకుంటాం. వేసుకుంటాం అన్న. ఇప్పుడు వేసుకుంటాం అన్న. మిమ్మల్ని చూసి సంఘంలో ఎవరైనా టీ షర్ట్ వేసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మిమ్మల్ని చూసి ఎవరైనా టీ షర్ట్ వేసుకుంటే టీ షర్ట్ వేసుకొని వర్షిప్ కానీ ఆ, కుడికెలు కానీ ఇట్లాంటి ఏం జరపమన్నా ఖాళీ టైంలో వేసుకుంటాం ఇంటికాడ ఉన్నప్పుడు. ఓకే. సరే మీరు పరిచర్య టైంలో వేసుకున్నారండి. మాత్రం ఇప్పుడు మీరు వేసుకున్నారు టీ షర్ట్స్. మిమ్మల్ని చూసి సంఘంలో విశ్వాసులు వేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళని పాపంలో పడేసినట్లు అవుతుందా కాదా? హలో? పాపం కాదు కదన్నా. అంటే టీ షర్ట్ వేసుకోవడం పాపం టీ షర్ట్ అనుకున్నప్పుడు వేసుకోవడం అవుతుంది కానీ పాపం అని అతను అనుకుంటే ఇక అక్కడ ఏం చేయలేము అన్న. విశ్వాసులు అనుకుంటే ఇక అంటే దాని ముందు గురించి మనం జాగ్రత్త అట్లా పడాల్సిందే. బోధిస్తే వాళ్ళు దాంట్లో లీనమైపోతే ఆ, బయటికి తీయడానికి చూస్తాం. సరే అట్లా ఒకళ్ళు మన అనుకున్నారు మనసు కూడా అనుకోండి. మనకు ఆత్మకి బాగుంటుంది. ఓలే వాళ్ళ అవిశ్వాసంతో పాపం అనుకుంటేనే మా అయ్యగారు వేసుకున్నాడు నేనెందుకు వేసుకోకూడదని వేసుకున్నారు అనుకోండి పొరపాటున. పాపం అవుతుంది కదా? అవుతుంది అన్న, మన- పాపం అవుతుంది అప్పుడు. తన మనసు బలహీనతకి ఇప్పుడు మనం కూడా బలి చేసినట్టేనా అన్న? నేను అందుకే అడుగుతున్నాను. అవుతుందా కాదు? ఇప్పుడు అటువైపు చెప్పండి. ఇప్పుడు మన గురించి అడగట్లేదు, వేసుకున్న వాళ్ళ గురించి కాదు. మనల్ని చూసే సంఘంలో ఒక బలహీనుడు టీ షర్ట్ వేసుకున్నాడు అనుకో, పాపం అవుతుంది కదా? జాన్ ఐజాక్ ఏమో పాపం అవుతుంది అన్నాడు. పాపం అవుతుంది అన్న. ఇక ఆరోపకంగా ఆలోచన చేస్తే పాపం అయినట్టు. ఉమ్. అవునా? సరే చూద్దాం. ఇంకెవరైనా? ఏలియా గారు స్పందించట్లేదు ఈరోజు, ఉన్నారా? ఓకే. సిగ్నల్ ప్రాబ్లం ఉందన్న, కట్ అవుతుంది ఓకే వాయిస్. ఓకే. ఓకే. సో యాకోబ్ బ్రదర్ అండ్ జాన్ ఐజాక్, ఒకవేళ మనల్ని చూసి మరొక సంఘంలో ఎవడైనా టీ షర్ట్ వేసుకుంటే ఎంత బలహీన మనస్సాక్షితో వేసుకున్నా పాపం అయితే కాదు. ఎందుకంటే టీ షర్ట్ వేసుకునే విషయంలో పాపానికి సంబంధించిన ఏ విషయం దాగిలేదు లోపల. ఉందా అండి? హలో? లేదన్న. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకనంటే ఇక్కడ టీ షర్ట్లను ఎవరు విశ్వాసంతో వేసుకోవడం అవిశ్వాసంతో వేసుకోవడం అనే మ్యాటర్ ఉండదు. ఉంటుందా అండి? టీ షర్ట్లకు విశ్వాసంతో అవిశ్వాసంతో సంబంధం ఉందంటారా? హలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? లేదు లేదు లేదు. ఏం లేదండి, ఏం లేదు. ఏం లేదు అంతే కదా? అన్న, అక్కడ విగ్రహం బలి ఇచ్చారు కాబట్టి అక్కడ అవును, ఉంటది. దాంతో ఎలా ఓకే, కంపేర్ ఓకే చేస్తారు? అదే అన్న. అడుగుతున్నాను. మీరు అలా దాన్ని తీసుకున్నారు ఓకే, ఓకే. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం. ఎందుకనంటే అర్థమైందన్న. విగ్రహాలకు బలిచ్చిన వాడి ఒక తినే పదార్థం అది. ఆ పదార్థం అనేది ఒకడు ఎలా తింటున్నాడు? ఇంతకు ముందు పూర్వము విగ్రహాలకు బలి అర్పించిన వాడిని తిన్నాడు కాబట్టి అదే కోనో తింటున్నాడు కాబట్టి దానివల్ల వాని మనస్సాక్షి అపవిత్రం అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. మరి టీ షర్ట్ భక్తిపూర్వకంగా వేసుకుంటే తింటాడు కాబట్టి. టీ షర్ట్ వేసుకుంటే మనస్సాక్షి ఎలా అపవిత్రం అవుతుంది చెప్పండి? ఒకవేళ మనల్ని చూసి ఒకడు సంఘంలో బలహీనుడు టీ షర్ట్ వేసుకుంటే మనస్సాక్షి ఎక్కడ అపవిత్రం అవుతుంది? అవుతుందా? హలో? కాదన్న, కాదు. అందుకే ఇక్కడ మీరు చాలా క్లారిటీగా ఉండాలండి. ఎందుకంటే కొంతమంది పాస్టర్లు టీ షర్ట్లు వేసుకోవడం పాపం అని బోధిస్తున్నారు కాబట్టి నేను అడిగాను ఇప్పుడు. అరే, ఏ కాలంలో ఉండే బట్టలు ఆ కాలంలో వేసుకుంటాం. అవునండి? మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాం ఆ కాలంలో ఏ బట్టలు వేసుకున్నాం ఆ కాలంలో ఉండే బట్టలు వేసుకుంటాం సహజంగా. కాస్తనైనా మాదిరి చూపాలి కదా సార్. ప్రభాకర్ గారు, మీరు అసందర్భంగా మాట్లాడితేనే బాధ అనిపిస్తుంది.
మాదిరి అనేది చూపించాలంటే మేము ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కినప్పుడు మేము పాపం అని కాదు, ఇతరులకి అది పాపం కాదు కదా, పాపం కాకపోయినా ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగానే షెట్లు వేసుకుంటాం. ఇక్కడ మీరు స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోమని చెప్పడం కోసం ఇక్కడ మాట్లాడట్లేదండి. మీరు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు అంటే మాదిరి చూపించాలి అంటే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడట్లేదు, మీరు స్టేజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇది జనరల్గానే మాట్లాడుకున్నాం, బట్టల విషయంలో మాట్లాడుకుంటున్నాం. అదే అదే సార్. ఆ? అదే నేను ఎక్కడున్న స్టేజ్ ఎక్కిస్తారా అండి? ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్టేజ్ ఎక్కినట్టేనా? లేదు లేదు సార్. కాదు కాదు కాదు. అయితే ఒకసారి మేము మెసేజ్ లో విన్నాం సార్, సెల్లులో. అయితే ఒక దైవజనుడు వారి కుటుంబంతో సహా వేసుకుంటుంటే ఇంకొక దైవజనుడు హెచ్చరించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇగో ఇదే ఇప్పుడు అయితే పాపాన్ని హెచ్చరించారు, వాళ్ళు దోసుకుంటే హెచ్చరించారు, వాళ్ళు అబద్ధాలు మాట్లాడితే హెచ్చరించారు, వాళ్ళు తప్పుడు ప్రవచనాలు హెచ్చరిస్తే చెప్తే హెచ్చరించారు, కానీ ఓన్లీ బట్టల దగ్గర హెచ్చరిస్తారా అండి మరి? అక్కడనైతే హెచ్చరించారు సార్, నేనైతే విన్నది అది. అదే కదా మనకున్న పెద్ద సమస్య అదని చెప్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళండి, టీ షర్ట్లు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారు, మరీగా సంఘాల్లో అంటే పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు ఎందుకు వేసుకుంటారు చెప్పండి. కానీ అది కామన్ సెన్స్ సంబంధించిన విషయం, అవునా అండి? అదే అదే సార్. కొంతమందికి చిన్నప్పటి నుండి అలవాటు ఉంటుంది, కాలర్ టీ షర్ట్లు వేసుకొని మాట్లాడతారు, తప్పేమున్నది అందులో, అవునా అండి? పాపం కానప్పుడు చేయొచ్చు కదా. అదే పాపమే కాదు అది. అదే ప్రాబ్లం ఏందంటే మన పాస్టర్లు ఏందంటే బైబిల్‌లో పాపం కాని వాటిని కూడా పాపం అని ఒక బాక్స్‌లో పెట్టేసి ప్రజలను తీర్పు తీర్చడానికి అలవాటు చేసుకున్నారండి. నిజమా కాదండి? అదే ఎక్కువ Yes, ఇప్పుడు yes. అట్లా భయపెట్టిస్తే ప్రజల్ని హ్మ్. ఆకర్షించుకునే పరిస్థితి ఎక్కువ ఉంది. సో మరి పాపాన్ని ఎందుకు ఖండించట్లేదు? పాపం కాని వాటిని పాపం చూపిస్తున్నారు గానీ, ఇన్ని పాపాలు చేసి, ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజలు మోసం చేస్తే ఎందుకు ఖండించలేకపోతున్నారు అనేది అర్థం కాదు. ఎప్పుడు కూడా ఒక కొత్త అంశము ఆ మధ్యలో ఆ యూసీవీసీ వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ తీసి అనవసరంగా ఇష్యూ చేశారు కదా, అలా దూసుకుంటే పాపమే, కోంబేసుకుంటే పాపమే, పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పాపమే, అవునా? డియో కొట్టుకుంటే పాపమే చూపించారా అండి? చూపించారు. చూశారా ఎవరైనా? చూశాను. చూడలేదండి, చూడలేదు. ఉమ్. ఇక క్రికెట్ ఆడితే పాపమే, షటిల్ ఆడుకుంటే పాపమే. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ కోసం మీరు మార్నింగ్ ఈవినింగ్ ఒక గంట సేపు షటిల్ ఆడుకున్నారు అనుకోండి, అది పాపమా కాదా? హలో, పాపం కాదన్న. కాదన్న, శరీర వ్యాయామం అది. సరదాగా మీ పిల్లలతో 10 నిమిషాలు క్రికెట్ ఆడుకున్నారు అనుకోండి, అది పాపమా కాదా? కాదన్న, పాపం కాదు. వ్యక్తిగత అంశాలన్నా ఈ పాపం ఎట్లా అవుతుంది? శరీర వ్యాయామం. వ్యక్తిగత విషయాలు అంటే మళ్ళా ఏదైనా చేయవచ్చా అనే దానికి కిందకి అయ్యా వస్తుంది కానీ తిమోతి గారు, ఇది వ్యక్తిగత విషయం ఎందుకైందండి తిమోతి గారు? ఇదే మీరు అంటే డివిజన్ ఎలా తీసుకుంటున్నారు? అదొక స్పోర్ట్స్ అండి, స్పోర్ట్స్ని మీరు ఎలా తీసుకుంటారు పాపం కింద? అది స్పోర్ట్స్, అది అది వ్యక్తిగత విషయమే కాదు. స్పోర్ట్స్ మనం వ్యక్తిగతంగా ఆడుకోవటం, నేను వ్యక్తిగతంగా ఆడితే పాపం ఎట్లా అవుతుంది? మీరు వ్యక్తిగతంగా ఆడితే పాపం ఎట్లా అవుతుంది? ఇప్పుడు మళ్ళీ పాస్టర్లు అందరు కలిసి ఒక క్రికెట్ తిమోతి గారు, మ్యాచ్ లాగా పెట్టుకున్నారు. అది దాని మీద కొంత ఇష్యూ అయింది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పాస్టర్లు అందరు కలిసి అది పెట్టారు చూడన్న, అదొక ఇష్యూ అయింది. మీరు తెలిసే ఉంటది మీకు అది. అగో నేను దాని అక్కడ గురించి మాట్లాడట్లేదండి. అయ్యో మీరు దాని గురించి మాట్లాడట్లేదు, దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకనంటే నేను సహజంగా అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసిందంటే వాళ్ళు బిజినెస్ కోణంలో చేశారు, ప్రజలు మోసం చేయడానికి చేశారు, అది కంప్లీట్, అది వేరు విషయం. ఇప్పుడు మనం ఒకేలా సరే అండి, మనమే కలుసుకున్నామండి, ఒక రోజు ఒక 2 రోజుల ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం, సరదా గ్రౌండ్లో మనమే ఆడుకున్నాం అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తే అది పాపం అవుతుంది అప్పుడు పోనీ? కాదన్న. నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ కోణంలో చేశారు. ఇప్పుడు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం, సెమినార్ చేసుకున్నాం 2 రోజులు, సాయంకాలం పూట 5 గంటలకు మన క్లాస్ ముగించుకొని మీరు నేను కలిసి సరదాగా ఒక అరగంట గంట క్రికెట్ ఆడుకున్నాం అనుకో, అప్పుడు పాపం అవుతుందా? కాదు. అదే అది మన వ్యక్తిగతంగా ఇప్పుడు ఆడుకునేది అది పెద్ద ఇలా రాంగ్ ఏం లేదన్న. అది మన కోణంలో కాదు. కాకపోతే కొంతమంది చూసేవారి కోణంలో ఎలా ఉన్నా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు బలహీన మనస్సాక్షి గల వారి ఎదుట వారి బలహీనతను బట్టి బలవంతుడైన నువ్వే తగ్గుండని రోమపత్రికలో, కొరింథీ పత్రికలో ఉంది అయ్యా కదన్న. తిమోతి గారు, మళ్ళా దాన్ని మీరు మనం ఏదైతే వింటున్నారా? ఇంతకుముందు నేను చెప్పింది విన్నారా? మళ్ళీ దానికి లింక్ చేస్తున్నారు చూడండి తిమోతి గారు. ఇదే బాధ ఏంటంటే అదేమో పాపానికి సంబంధించింది కాబట్టి బలహీన మనసాక్షి నొప్పించడం వల్ల అది పాపం అవుతుంది.
ఇది ఇది పాపం అవుతుందా అని అందుకే అడిగానండి. మళ్ళీ మీరు ఒకవైపు కాదంటారు, మరొక వైపు ఇంకో దగ్గర వైపులో కోణంలో పాపం అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ. మీరు చెప్పేదే చెప్పండి అన్న, మాకు అర్థమైంది అది ఇంకా. ఉమ్? వీబేస్ అనేది ఏర్పాటు చేస్తాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి. పిల్లల్లో 1-2 గంటలు ఆడించాలి, మరి అది పాపం అవుద్ది కదండి. దాన్ని కలిపి ఆడిస్తూ ఉంటాం కదా. అట్లా అట్రాక్షన్ గా పిల్లల్ని చేయకపోతే మరి వాళ్ళు మళ్ళీ తెల్లారి రాలేరు కదా. కాబట్టి అది ఆటలాడుకోవడం కూడా పాపం అయితే కాదు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడో ఇబ్బంది కలిగించే విషయాలు జరుగుతున్నాయి. మీ మనస్సాక్షిని నొప్పించుకోకండి దయచేసి. ఎందుకనంటే ఇప్పుడు ఫుడ్ అనేది ఏంటిది అని అంటే అది విగ్రహ సంబంధమైన విగ్రహ సంబంధమైనది కాబట్టి కొన్నిసార్లు అర్పణ కాబట్టి బలహీనుడు దాన్ని తినడం వల్ల అది మన మనస్సాక్షి అపవిత్రం అవుతుంది కాబట్టి అది పాపం అవుతుందని చూసాం. ఇప్పుడు ఆట విషయంలో ఒక బలహీనుడు ఉండి దాన్ని తప్పుగా చూసుకొని తప్పుగా అర్థం చేసుకున్నంత మాత్రాన అది పాపం అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్న రేజ్ అవుతుంది. నేను ఆ కోణంలో చెప్తున్నాను. పాపం అవుతుంది అప్పుడు ఒక బలహీనుడు పాపంగా భావించినంత మాత్రాన పాపం అవుతుందా? బలహీనత అంతే. అది అడుగుతున్నానండి. ప్రతి బలహీనుడు ఎప్పుడు బలహీనుడే ఉంటాడు. అవునా? అన్ని విషయాల్లో పాపం ఎలా అవుతుంది అంటే అక్కడ తిండి విషయం వచ్చింది కాబట్టి వాడు అవిశ్వాసంతో తినడం వల్ల వానికి పాపం అవుతుంది. ఇప్పుడు నమ్మడం వల్ల ఇప్పుడు వీడు తినట్లేదు, ఇక్కడ ఆడట్లేదు కానీ మనం ఆడినోళ్ళను పాపులుగా చూసినంత మాత్రాన పాపం అవుతుందా అండి? కాదండి, కాదు. తిమోతి గారు నా పాయింట్ అర్థమైందా? నేననేది అదే అన్న, నాకు అర్థమైంది అదే అని చెప్తున్నాను అన్న. కాకపోతే అది మీకు అది రిసీవ్ అయ్యేసరికి ఇంకో అర్థం పెట్టింది. నా భావం కూడా అదే, మీరు చెప్పిందని నేను అదే. కాకపోతే ఓకే అది మీకు వేరే అర్థంలోకి వచ్చిందని చెప్తున్నాను అట్లా. ఓకే ఓకే మీరు అలా చెప్పడానికి ట్రై చేశారా? అదే నేను అనేది. ఇప్పుడు నేను ఈ విషయంలో మనం ఆటవిడుపు కొరకు చక్కగా ఆడుకోవటం ఇవన్నీ కూడా అది మంచి వ్యాయామం కొరకు, మానసిక సంతోషం కొరకు ఇది ఇవి ఒక అసలు వైపు ఆట. అండి. రెండోది ఏంటి అంటే మీరు బలహీనల గురించి మాట్లాడారు కదా, దీనికి పోల్చుకుంటూ విగ్రహాలకు సంబంధించిన అర్పణం తినడంలో బలహీనల గురించి మాట్లాడారు కదా. అది అది భోజనం గురించి, ఆటల గురించి కాదన్న. భోజనం గురించి అది వ్యక్తిగతంగా ఒకడు బలహీనుడుగా ఉంటే వానిని బట్టి మనం ఆగిపోవాల్సిందే తప్ప మనకు ఇబ్బంది ఏం లేదని కొరింథీ పత్రికలో మనకి మీరు ఇందాక క్లియర్ గా చూపించారు. అది ఎప్పటి నుంచో మేము దాని మీద ఉన్నామన్న అట్లాగే. ఓకే, థ్యాంక్ యూ అండి, సంతోషం. 17 సూత్రం చూద్దాము. దేవుని ఉద్దేశం కానివి చేయుటకు, ప్రజలను భయపెట్టుటకు లేఖనాలు వాడకుండా జాగ్రత్త పడాలి. వాస్తవానికి అవి దేవుని ఉద్దేశంలో లేవు. ఒకప్పుడు ఉన్న ఉద్దేశములు మారొచ్చు. అంటే ఉద్దేశం మారడం అంటే ఒకవేళ పాత నిబంధన క్రొత్త నిబంధన అనేటువంటి దేవుడు నిబంధన చేశాడు కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను క్రొత్త నిబంధన సంఘానికి ఉద్దేశపూర్వకంగా బోధించి భయపెట్టుటకు లేఖనాలు వాడకూడదు. ఎలాంటి ఉదాహరణ? ఇప్పుడు చాలామంది ఇవి వాడుతున్నారు కాబట్టి చెప్పాం. హగ్గై 1:9 నా మందిరం పాడై ఉండగా మీరు ఇండ్లు కట్టుకోవద్దు అని అంటున్నారు. అవునండి? నేటి చర్చి బిల్డింగ్ల కోసం ఈ లేఖనాన్ని కొంతమంది వాడడం మనం చూస్తున్నాం. నిజమంటారా? కాదంటారా? హలో, నిజమే అన్న, వాడుతున్నారు. నిజమే అన్న, నిజమే అన్న. ఇప్పుడు ఈ వచనాన్ని తీసుకొని కృత నిబంధన విశ్వాసులను బెదిరించవచ్చు అంటారంట మందిరం విషయంలో? హలో, మాట్లాడాలి, స్పందించాలి. బెదిరించకూడదన్నా. ఇంకా ఎవరైనా? బెదిరించకూడదన్నా, కానీ బెదిరిస్తున్నారు, కానీ బెదిరించకూడదు. ఓకే, ఎందుకు ఇది వాడుకోకూడదు? ఈ లేఖనాన్ని ఎందుకు వాడుకోకూడదు కొత్త నిబంధనలు? మందిరం నిర్మాణ కట్టడాలు కాదు కానీ ఆత్మ దేహానికి సంబంధించిన మందిరం. ఓకే, ఇంకా ఏమైనా కారణం ఉందా దీన్ని వాడుకోకుండా ఉండడానికి? హలో అండి. ఓకే, ఏలియా గారు చెప్పింది ఒక కారణము. ఇంకో కారణం ఏమైనా ఉందా దీన్ని వాడుకోకుండా వాడొద్దు అని చెప్పడానికి?
నిజమైన మందిరం మా వ్యక్తులే కదన్న, మనిషి హృదయం కాబట్టి ఓకే తాత్కాలికమైన వాటి కొరకు మనం వాడకూడదు. ఓకే ఇంకేమైనా రీజన్ ఉందా ఇది వాడకూడదని చెప్పడానికి? భౌతికమైన మందిరం కొరకైనా బలవంతంగా వాళ్ళని అలా డిమాండ్ చేయకూడదు కదా. నా మందిరం పాడై ఉండగా మీరు ఇండ్లు కట్టుకొనుచున్నారంటే మీరు దేవుని పట్ల ఆసక్తి కలిగి భక్తి పట్ల ఆసక్తి కలిగి ఉండకుండా మీరు ఈ లోక సంపదను మీరు ఎక్కువగా చేసుకొనుచున్నారు. ఎవడైనా ఒకడు సర్వలోకము సంపాదించి తన ప్రాణం పోగొట్టువానికి ఏం ప్రయోజనం అని రాయబడిన రీతిగా ఈ ఇండ్లు ఏపాటివి అన్నట్టు నాకు అర్థమైంది. వామ్మో చాలా విషయాలు చెప్పారు మీరు. అసలు దీన్ని ఎందుకు వాడకూడదు అన్నదానికి కారణం అడిగాను. మీరు ఎక్కడెక్కడో లింక్ లేకుండా చాలా విషయాలు మాట్లాడారు. నూతన నిబంధనల మందిరాలే లేవు కదండి, ఓకే దాన్ని బట్టి దీన్ని వాడకూడదని నేను అనుకుంటున్నాను. ఓకే గుడ్. ఇంకా తిమోతి గారు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు, మీరు మాట్లాడలేదు. నాది అప్పుడు సొలొమోన్ కట్టిన టెంపుల్ ని వాళ్ళు నెబుకద్నెజరు వీళ్ళు పాడు చేశారు గనక ఆ చెరలో ఉన్నప్పుడు మరలా దేవుడు ప్రవక్తలకు చెప్పినప్పుడు ఆ మందిరము గురించి కట్టుట కొరకు, అది ఆ ఇశ్రాయేలు మందిరం గురించే గాని ఇప్పుడున్న కాంటెక్స్ట్ కు సంబంధించింది కాదండి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఎస్ అండి, మీరు ఇంకో కారణం అందుకే అడుగుతున్నాను. ఇది దేనికి సంబంధించింది? యెరూషలేం మందిరం, సొలొమోను మందిరానికి సంబంధించినటువంటి మాట. అంతేగాని మన వాళ్ళు ఈరోజు సంఘాన్ని బెదిరిస్తున్నట్టుగా మన వాళ్ళు కట్టుకునేటువంటి చర్చి బిల్డింగ్లకు సంబంధించింది కాదు. అవునండి? అవునా? పాత నిబంధనలు రాయబడిన దేని గురించి? సొలొమోను మందిరం గురించి మాట్లాడాడు. అవునా? ఇశ్రాయేలు ప్రజలకు ఒక పద్ధతి ఉంది కదా. ఏం పద్ధతి ఉంది? ఈవెన్ ప్రత్యక్ష గుడారం ఉన్న సమయంలో కూడా వాళ్ళకు ఒక కండిషన్ ఉంది. ఏంటిది? ప్రత్యక్ష గుడారం నిర్మించిన తర్వాతనే వాళ్ళ గుడారాలు నిర్మించుకోవాలి. అవునండి? అవును. ఏది ముందు నిర్మించాలా? ప్రత్యక్ష గుడారం ముందు నిర్మించాలా? గుడారాలు ముందు వేసుకోవచ్చా వాళ్ళు? ముందు ప్రత్యక్ష కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ముందు ప్రత్యక్ష గుడారం నిర్మించుకోవాలి. ఆ తర్వాతనే నాలుగు ట్రైబ్స్ ఒకవైపు, 4 ట్రైబ్స్ ఒకవైపు, 4 ట్రైబ్స్ ముందు వైపు, 4 ట్రైబ్స్ వెనుక వైపు వాళ్ళకు నియమించినటువంటి క్రమం చొప్పుననే గుడారాలు వేసుకోవాలి. అవునండి? అవునండి. అది క్రమం. ఆ క్రమాన్ని వాళ్ళు మీరకూడదు. సో మందిరం విషయంలో కూడా వాళ్ళకి ఆ క్రమం ఉంది. ఏంటిదనంటే వాళ్ళు మందిరము పాడై ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోకూడదు వాస్తవం చెప్పాలంటే. అవునండి? అది వాళ్ళ కండిషన్. సో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరం పాడై ఉన్నప్పుడు, సొలొమోను మందిరం పాడై ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మీదకి ఒక రకమైన శిక్ష వచ్చింది అని చెప్తున్నాడు. అవునా అండి? ఈ శిక్ష ఎందుకు వచ్చిందంట? దేవుని మందిరం పాడై ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత ఇళ్లను కట్టుకోవడానికి పూనుకున్నారు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది అన్నట్టుగా చెప్తున్నాడు. అంతేగాని దీన్ని కొత్త నిబంధన విశ్వాసులకు రుద్దడము, దీన్ని వాడుకొని కొత్త నిబంధన సంఘాన్ని బెదిరించడం కానీ, లేకపోతే వీళ్ళు కట్టుకునేటువంటి మందిరాల కోసము, చర్చ్ బిల్డింగ్ల కోసం ప్రజలను వేధించడం కానీ 100% వాక్య విరుద్ధమైనటువంటి బోధ. అది 100% తప్పు. అవునా అండి? అవును. కాబట్టి ఈ లేఖనం వాడుకునే అధికారం కొత్త నిబంధనలో పాస్టర్లకు అయితే లేదు. ఎందుకంటే దేవుని ఉద్దేశం కానివి చేయటకు ప్రజలను భయపెట్టడానికి ఈ లేఖనాలు వాడుతున్నారు. అవునా? సో భావం ఇది చర్చ్ బిల్డింగ్ గురించి కాదు, యెరూషలేం మందిరం గురించి లేదా సొలొమోను మందిరానికి సంబంధించింది తిమోతి గారు చెప్పినట్టు. అది సందర్భం. సో రెండోది ఏంది? కొత్త నిబంధనలో మీరు చెప్పినట్టు ఏలియా గారు ఇతరులు చెప్పింది కొత్త నిబంధనలో మందిరాలు వెంకటేష్ గారు చెప్పినట్టు మనమే దేవుని ఆలయం కాబట్టి అది చాలా క్రిస్టల్. ఈ 2 బలమైన కారణాలను బట్టి దాన్ని ఎవరు వాడుకోవడానికి లేదు. ఇంకా మలాకు 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు దశంభాగములను గురించి కదా. ప్రజలను భయపెట్టరాదు. ఇది పాత నిబంధన నియమం. కొత్త నిబంధన ఎవరిని బలవంతం చేయదు. మలాకి 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు తీసుకొని ప్రజలను, విశ్వాసాలను, కొత్త నిబంధన సంఘాన్ని భయపెట్టొచ్చు అంటారా? హలో, నో, భయపెట్టకూడదండి. కానీ తెలుసో తెలియక మన వాళ్ళు చాలా మంది ఈ విషయాన్ని భయపెడుతున్నారు. నిజమా కాదా అండి? వాస్తవం అండి, భయపెడుతున్నారు. చెప్పించబడతారు ఇవ్వకపోతే కూడా అంటున్నారు. మలాకి 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాల సంగతి ఏంటి? మీతో వాళ్ళు స్పందించండి ఎక్కువగా. దీన్ని వాడుకోవచ్చు అంటారా? కొత్త నిబంధన సంఘానికి రుద్దొచ్చు అంటారా ఈ వచనాన్ని? లేదన్నా, పౌలు గారు కొత్త కానీ నిబంధన కొన్నిసార్లు రుద్దినాం మేము. 2 కొరింథీ 9వ అధ్యాయం నిశ్చయించిన కొలదని చెప్పింది కదా, కాబట్టి దీన్ని వాడొద్దు.
ఇంకా ఎవరైనా మాట్లాడతారా దీని మీద? లోపల ఏమన్నా ఉంటే ఇప్పుడే బయట పెట్టేసుకోండి. సో ఇది కూడా వాడకూడదు. ఎందుకంటే ఇవన్నీ దేవుని ఉద్దేశానికి సంబంధించినవి కావు. ఓకే. 18వ సూత్రం. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలను తప్పుగా ఉపయోగించకుండా జాగ్రత్తగా అర్థ వివరణ చేయవలను. చాలామంది పరిశుద్ధాత్మ వరాలను ఇష్టానుసారంగా వాడుతున్నారని మనందరూ తెలుసు కదా. విశ్వాస వరాన్ని ఉపయోగించి భాగస్వామ్య పథకాలు ప్రారంభించడము, నూనెతో, కర్చీఫులతో, పత్రికలతో అభిషేకం ఉందని వ్యాపారం చేయడము, అవునా, భాగస్వామ్య పథకాలు చేరితేనే దేవుడు దీవిస్తాడని నమ్మించడము, ఇవన్నీ కూడాము కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ వరములను తప్పుడుగా వినియోగిస్తున్నారు. అవునా అండి? వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు. మరి చేయొచ్చా అండి? దేవుడు వరాలతో వ్యాపారం చేసే దమ్ము, దేవుని వరాలతో వ్యాపారం చేసే అధికారము, దేవుని వరాలతో వ్యాపారం చేసేటువంటి హక్కు ఎవరికన్నా ఇవ్వబడిందా బైబిల్లో? లేదన్నా. లేదన్నా, అక్రమంగా వాడుకుంటారు. అక్రమం అంటారు దీన్ని కదా. సో అవును. అక్రమంగా వాడుతున్నారు. దేవుని యొక్క వరాలను చాలా మంది ఈరోజు అక్రమంగా వాడుతున్నారండి. చాలా మంది తయారయ్యారు. మీరు చాలా పేర్లు కూడా బయటకు చెప్పొచ్చు ధైర్యంగా. మరి చెప్పగలిగే ధైర్యం మీకు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ పేర్లు అడిగితే ఎంతమంది చెప్తారండి? హలో, మేము రెడీగా ఉన్నామన్నా. కొన్ని పేర్లు చెప్పండి. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, జీసస్ కాల్స్ వాళ్ళు, ఇంకా దినకరన్, సతీష్ కుమార్, చాలా మంది ఉన్నారని. సూర్యాపేట వాస్తవ్యులారా జాగ్రత్త. నెక్స్ట్ మంత్ మీ దగ్గర కూడా ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. వారం 6 రోజులు. అవునా? హలో, అవునన్నా. అందులో స్పీకర్లు మొట్టమొదటి స్పీకర్ చూశారు కదా ఎవరో? చూసాను. ఎవరు? దయించు థామస్. మరి జాగ్రత్త. వెళ్తారా? దయించు లోకల్ కాబట్టి వెళ్ళాలి గారు. ఓ వెళ్ళాలా? ఓకే, సంతోష పెట్టాలన్నట్టు మొత్తానికి అయితే కదండి మేము. తప్పదంటారు అయితే. ఓకే, దేవుడు ఏమనుకున్నా పర్వాలేదు మీకైతే. అంటే వాక్య వ్యతిరేకమైన పర్వాలేదు, నో ప్రాబ్లం. తప్పుడు బోధకులను ప్రోత్సహించవచ్చు అన్నమాట అయితే. అందులో ఉన్న 6 అందరు తప్పు బోధకులు ఉంటారా? ఒకరన్నా ఓకే, మొత్తానికైతే నడవవు ఇక్కడ. మొత్తానికైతే సమర్థించుకుంటున్నారు అనమాట. ఫైన్. సమతన థామస్ గారు ఒకవేళ సూర్యాపేటకు వచ్చినా ఆయన అన్ని నడవవు ఇక్కడ. నడవనియ్యడు పిలిచిన వ్యక్తి. ఆయన విధానం వేరు, ఈయన విధానం వేరు. మరి అలాంటప్పుడు ఆయన పిలవడం ఎందుకండి? జనాలను ఆకర్షించుకోవడానిక, మోసం చేయడానిక? ఇక మీరు ఎంత సమర్థించినా సమర్థింపే కనిపిస్తుంది కానీ నాకు సాధ్యంగా అనిపించట్లేదు. మెసేజ్ కొరకే. ఆయన ఇప్పుడు వాక్యోపదేశకులను పెట్టినప్పుడు ఆయనకు వాక్యమే తెలియదు. ఆయన వాక్యోపదేశకుడు ఎలా అవుతాడండి లాజర్ గారు? మరి ఇది వెరువులను చేయడం తప్పించి, పిచ్చోళ్ళని చేయడం తప్పించి ఏముందండి అందులో? అవునే. పాత నిబంధన యేషప్రవక్త ఏది ఏ గ్రంథం అయినా ఈ సంవత్సరం వాగ్దానం అంటాడు. ఈ సంవత్సరం వాగ్దానం ఎంత చేసినా ఇది సమర్థించడం అవుతుంది. తప్పుగా అనుకోవద్దు, నన్ను వదిలేయండి ఈ విషయంలో. నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. ఇక మీ ఇంగితానికి వదిలేస్తున్నా. మీరు ఎక్కువ మాట్లాడుకుంటే మన మధ్యలో మనస్పర్ధాలు వస్తాయి. అంత క్లియర్గా ఇప్పుడు ఈయన వేరు ఆయన వేరు అంటున్నారు. నాకు తెలుసు, ఈయన తెలుసు, ఆయన తెలుసు, ఇద్దరు ముఖపరిచయం నాకు. సో ఈయన వేరు ఆయన వేరు అన్నప్పుడు ఈయన మీద నాకు గౌరవం పోయిందండి. నిజంగా చెప్తున్నాను. ఆ స్పీకర్ని చూడగానే ఈయన మీద గౌరవం పోయింది నాకు. ఎందుకు పోయింది? ఈయనకు ఆయనతో సంబంధం ఏంటి? ఆ స్పీకర్ని విలువాల్సిన అవసరం ఏంటి చెప్పండి? నిజంగా చెప్తున్నాను. ఈ స్పీకర్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నాను. అందుకే ఆ స్పీకర్ని పిలిస్తే కలిసి పట్టుకుంటున్నారు. ఇందాక లేడుగానన్నా ఈయన మరీ పచ్చి దొంగ నేనా కాదు. మరి అబద్ధ బోధకులను పిలుచుకోవచ్చు అంటారా? పోనీ మీరే చెప్పండి. మనం ఎట్లా పిలుచుకుంటాం? పిలుచుకోకూడదండి.
నేనైతే చాలా స్ట్రక్ అయిపోయినా ఇక్కడ అమ్మో గ్రూప్లో. ఓకే. మీరు ప్రభు కొరకు ఖచ్చితంగా నిలబడడం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టే స్వభావం చాలా భయంకరంగా ఉంటే చాలా కష్టమండి అది. మనం మనుషులను సంతోషపెట్ట కోరుతున్నట్టుగా ఉంది. ప్రభు దాసులం కాలేమండి నిజంగా మనుషులను సంతోషపెడితే. ఒక తప్పును ప్రోత్సహించడము, పాపంలో పాలిభాగస్థులమనే ఒక లైన్ గూడా మనకు తెలియదేమో అనిపిస్తుంది. ఒక తప్పుడు బోధకుని ప్రోత్సహించడము నిజంగా పాపంలో పాలిభాగస్థులమే గదండీ! రావచ్చు గదా! మీరు ఇతరులు గూడా ఎళ్ళొచ్చు అనేటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తది గదా మీరెళ్తే. అంతే కదన్న వాస్తవం కదన్న సేవకులు తప్పేం అయినా గాదు, కూడా తప్పు గాదు అనే భావన తెలియపరుస్తుంది గదండీ! అలా ప్రోత్సహించకపోతే ఇక సింగిల్ గా ఉండాల్సిందే అన్న. ఎవరి సహకారం లేకుండా అట్లా అయిపోయింది ఇక ఇప్పుడు పరిస్థితులు. ఇక అది మీరు తేల్చుకోవాలండి దేవునితో. ఎందుకంటే మీరు దేవుని ప్రేమించేవారా? మనుషులను సంతోషపెట్టేవారా అనేది వ్యక్తిగతంగా మీరు తేల్చుకోవాల్సిందే. నాకైతే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది మీరు చెప్పిన సమర్థింపు. ఈ మందిరంలో ఇన్ని రోజులు నిద్రిస్తే మంచి జరుగుతుందని నమ్మించడం, ఈ సేవకుడు 9 వరాలచే నింపబడి ఉన్నాడని మోసం చేయడం, ఫలాల కంటే వరాలనే ప్రాముఖ్యంగా ఎంచి లాభం సంపాదించడం. ఓకే. ఇలాగా చాలా విషయాలండి. చాలా విషయాలు దేవుని యొక్క వరాలను ఉపయోగించి చివరికొస్తారంట ఆ రోజు, ప్రభా నీ నామంలో ప్రవచింపలేదా? నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అద్భుతాలు చేయలేదా? నీ నామంలో సూచక్రియలు చేయలేదా? అని ప్రభువుని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారంట. కానీ ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవర్లారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడంట. అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు. ప్రభువే అక్రమకారులు అంటున్నాడు. ప్రభువు తెలియని వాళ్ళతో మనకు పరిచయం ఏంటండి? మన పరిచయం అవసరమా? మీరే చెప్పాలి. అవునండి? ఇలా కర్చీఫులతో వ్యాపారం చేసేవాళ్ళు, నూనె బాటిళ్లతో వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే ఏమంటారు పుస్తకాలతో వ్యాపారం చేసేవాళ్ళు, దాని మీద అభిషేకం ఉందని ప్రజలని తప్పుదో పట్టించేవాళ్ళు, తప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు, కరోనాను లాంటి వాళ్ళని తొక్కి నిన్న కూడా కరోనాను ఉరిదీస్తున్నా అన్నాడు. ఇలాంటి ఉరిది చేయడము, కరోనాను తొక్కి చంపినోళ్ళు, ఇలా అంతా ప్రజలను పిచ్చోళ్ళని చేసిన వాళ్ళు అండి వీళ్ళందరూ. అవునా? అవునయ్య, అవును. నేనైతే మా ఇంటికి వస్తానా రానియను. డోర్ వేసేస్తాను. నిజంగా చెప్తున్నాను. అబద్ధికులతో మనకు సంబంధం ఏంటి? అబద్ధికులతో మనకు సహవాసం ఎక్కడిదండి? ఉందంటారా? లేదయ్యా, లేదు. అన్న లేదు ఈ గాని బోధన తేక మరొక బోధన తీసుకొస్తే వందనాలు కూడా చెప్పొద్దన్నాడు అన్నది. వందనాలు కూడా చెప్పొద్దన్నాడు. అవునా? ఆ. అపోస్తులేసిన బోధన గాక మరి ఒక బోధన తీసుకొచ్చిన వాళ్ళను చేర్చుకోవద్దు ఇంట్లో. వందనాలు కూడా చెప్పొద్దు. ఏమో అండి. అంటే మనం వినుట మాటకు వింటున్నాము. మనం దీన్ని జీర్ణించుకోవట్లేదేమో అనిపిస్తుంది నాకు గూడా. సో, అన్ని వినాలే, నచ్చింది చేయాలనే పరిస్థితిలోనే ఉన్నట్టున్నారు అందరూ కదా! అన్న ఒక్కసారి లాస్ట్ స్లైడ్ ఒక్కసారి డిఫరెన్స్లు రాసుకోవాలి. అంటే బ్రదర్ అన్నట్లుగా ఒంటరిగా ఉండిపోతామన్న భయం అన్న నిజంగానే పాస్టర్లకు కూడా ప్రభు తోడున్నాడని మర్చిపోతున్నాం వాస్తవానికి. 100% అంటే విశ్వాసం మనకు నిజంగానే లేదు. ప్రభు కొరకు బ్రతికేంత విశ్వాసం ఉందో లేదో అనే ప్రశ్న నాకు కూడా రైజ్ అవుతుంది. డియర్ బ్రదర్స్, నిజంగా నిలబడాలి. ప్రభు కోసం నిలబడొచ్చు, సత్యం కోసం నిలబడొచ్చు. మన సత్య సంబంధంలో నిరూపించుకోవడంలో ప్రభు సంతోషిస్తాడు. ప్రజలను సంతోషపెట్టే వాళ్ళను నిరూపించుకుంటే జీవితాంతం ప్రజలను సంతోషపెడుతూనే ఉండాలి. ఇంకా లైఫ్ టైం అంతా ప్రజలను సంతోషపెడుతూనే ఉండాలి. మేబీ ఒకవేళ నన్ను సంతోషపెట్టడానికి ఈ క్లాసులు విన్నట్లయితే చాలా బాధ కలిగించే విషయమే. యాకోబునో లేకపోతే జాకబ్‌నో నన్నో సంతోషపెట్టడానికి ఒకవేళ ఎవరైనా క్లాసులు వింటున్నారంటే ఇంక ఇంత భయంకరమైన విషయం ఇది. అవునండి. అట్లా మనం ఖండిస్తే అన్న, అంటే నేను కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం క్రీస్తును సంతోష పెట్టే వారముగా ఉండాలి. ఆ పరిచయాలను, పలుకుబడిని, అధికారం ఉన్నటువంటి వారిని సంతోష పెట్టడానికి కొరకు చేయొద్దు అని అంటే, యేసు ప్రభుతో కూడా 12 మందిలో ఒకడు ఉన్నాడు కదండి అప్పగించేటోడు అనే మాట ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అవును. ఖచ్చితంగా మనం యేసుప్రభు మనం ఒకటేనా అండి? యేసుప్రభు 12 మందిలో అప్పగించేవాడు ఉన్నాడు. మరి అప్పగించేవాడు మనల్ని అప్పగించేవాడు ఏమవసరం మనకి?
యేసుప్రభుని అదే ఇప్పుడు అప్పగించడం అవసరము. యేసుప్రభుని అప్పగించడం వల్ల మనకు మేలు జరిగింది. మనం ఇంతమంది రక్షణలోకి వచ్చాం. అవునా? నేను కూడా అదే అన్నాను. నేను అట్లే ప్రశ్నించాను. ఇప్పుడు నిన్ను అప్పగించడం తోటి ఈ ప్రాంతానికి ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? అవునా? నీ కుటుంబానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడిగాను. ఇప్పుడు వీళ్ళు అబద్ధ బోధకులు ఎంకరేజ్ చేయడం బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు కదా! యేసుప్రభుని అవును. యేసుప్రభు చివరి అదే క్షణం అతడు ఆయన పెట్టుకోవడం వేరే ఉద్దేశ్యం. అది లేఖనాల ప్రకారం జరిగింది. అవునా అండి? అవునండి. కట్ చేశాను ఆల్రెడీ నేను. మళ్ళీ ఆయన దగ్గర లేఖనాల ప్రకారం అంటే ఇప్పుడు అబద్ధ బోధకులతో కలిసి సహవాసం చేయకూడదు, భోజనం చేయకూడదు, శుభమని చెప్పకూడదు. రేపు స్టేజ్ ఎక్కి వాళ్ళ షేక్ హ్యాండ్‌లు ఇచ్చి పక్కన నిలబడి ఫోటోలు తీసుకోవడం చేయరంటారా? 120 మంది సేవకులండి ఆయన దగ్గర. హ్మ్. 120 మంది సేవకులు ఉంటారు ఆయన. సో, బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు ఎఫెసులో రాసిన పత్రికలు ఎఫెసు సంఘానికి ప్రకటన గ్రంథంలో రాసినప్పుడు ఎంత క్లియర్‌గా అన్నాడు. మీరు అపోస్తులు గాక ఈ అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించి వాళ్ళను వెలివేశారంట. మరి ప్రభు మెచ్చుకున్నాడు వెలివేసినందుకు. అవునా? అబద్ధ బోధకులను ఫైండ్ ఔట్ చేసి వాళ్ళని తృణీకరించినందుకు యేసు ప్రభు గద్దించాడా? మెచ్చుకున్నాడా అండి? గద్దించాడండి. గద్దించాడా? మెచ్చుకున్నాడన్న. ఏంటండి నాకేం అర్థమైతలేదు. మీరు వింటున్నారో, వినట్లేదో, మరి విని జవాబు చెప్తున్నారో, వినక జవాబు చెప్తున్నారో నాకు తెలియట్లేదు. కదండి అబద్ధ మెచ్చుకున్నాడు. బోధకులని గద్దించినప్పుడు ప్రభు మెచ్చుకున్నాడని అన్నారు కదా మీరు. అంటే అబద్ధ బోధకులని గద్దించడం ప్రభు మెచ్చుకున్నాడని అంటున్నానండి నేను. అపోస్తలుల బోధనే వాళ్ళు సంఘము పరిశీలించింది. అంటే ఇలాగ బోధిస్తున్నారా వాక్యానుసారంగా లేదా అని తెలుసుకున్నది. సేవకులమైన మనం ఇంకా మరీ ఎక్కువగా పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది మన చుట్టూ ఉన్న పరిస్థితులను. ఇంకా ఏంటంటే అక్కడ ఉన్న ఓడేంటంటే వాళ్ళు కొద్దిమందే అయినప్పటికీ ప్రభు కొరకు నిలబడాలని ఉంటదన్న. అది కూడా చాలా ప్రాముఖ్యమైన మాట. యెస్. మనం బైబిల్‌లో చూస్తే చిన్న సంఖ్య, కొద్ది మంది కదా! మీరు కొద్ది మందైనా, కొంచెమైనా అంటే ఉన్నది కొద్ది మందైనా సత్యం కోసం నిలబడడం అనేది చాలా చాలా ప్రధానమైన విషయం. అది గట్స్ ఉండాలి. సత్యం కోసం బ్రతకడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి కృప అండి. సత్య సంబంధులుగా జీవించాలి. సత్యం పక్షంగా నిలబడాలి కదా! యూదా రాసిన పత్రిక ప్రకారం చాలా క్లిస్టల్ క్లియర్‌గా ఉంది. అపోస్తులకు అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం అంట పరిశుద్ధులందరూ పోరాటం చేయాలి. అవునా అండి? మనం అవునండి. అవును. నిజంగా పరిశుద్ధులమైతే, సత్య సంబంధులమైతే, అపోస్తులకు అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాటం చేయలేని స్థితిలో ఉండడం అది నిజంగా భయంకరమైన విషయమే అండి. మన బలహీనతలు అది బయట పెడుతుంది ఖచ్చితంగా. మనం ఎంత వీక్ పీపుల్లో బయట పెడుతుంది. మనం దేనికి లొంగుతామో అనేది కూడా బయట పెడుతుంది. మన బలహీనమా, బలవంతులమా అని బయట పెడుతుంది. సత్య సంబంధి ఎవరిని కేర్ చేయడండి. సత్య సంబంధి ఎవరిని పట్టించుకోడు. సత్యాన్ని తప్పించి దేన్ని పట్టించుకోడు. మానవులను లెక్క చేయడు నిజమైన సత్య సంబంధి. వాడు ఎంతటి వారైనా లెక్క చేయడు. పౌలు అన్నట్టు అంటే నిజమే. ఆ! వారికి ఆహ్, బానిస కాడు. ఎగ్జాక్ట్‌లీ. మనం బానిసలం కాదండి. మనం యేసుక్రీస్తుకు మాత్రమే దాసులం. ఒక మనిషికి గాదు. ఒక మనిషికి భయపడం. ఒక మనిషి ఇచ్చే గౌరవం కోసం ఆరాటపడం. ఒక మనిషి ఇచ్చేటువంటి వెసులుబాట్ల కోసం మనం ప్రయాసపడం. నిజంగా చెప్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హ్మ్. ఓకే. బైబిల్‌లోని ప్రతి సంఖ్యకు ఆత్మీయ అర్థాన్ని వెతకకుండా సందర్భాన్ని గమనించి అర్థ వివరణ చేయాలి. కొంతమంది బైబిల్‌లో ప్రతి సంఖ్యకు ఆత్మీయ అర్థాలు వెతుకుతారు. 3 అంటే 3 ఇప్పుడు ఆమోసు 1, 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు బట్టి ఇలాగ 3, 4 అనగానే 3 అంటే ఒక అర్థం, 4 అంటే ఒక అర్థం. గాజా, తూరు, ఏదోము, అమ్మోనియలు, మోయాబు, యూదా, ఇశ్రాయేల్ గురించి ఇక్కడ మనం చూస్తాం ఆమోస్‌లో కదా! 1, 3లో ఆ! మనం చూసేది దమస్కు గురించి చూస్తాం. 1, 6లో గాజాను తీర్పు తీర్చడం గురించి చూస్తాం. 1, 9లో తూరును గురించి, 1, 11లో ఏదోము, అమ్మోనియలు 1, 13లో మోయాబులను తీర్పు తీర్చడం 2, 1లో యూదాను తీర్పు తీర్చడం 2, 4లో ఇశ్రాయేలు 2, 6లో ఆహ్, ఆమోస్ గ్రంథంలో తీర్పు తీర్చడం మనం చూస్తాం. ఇలా సంఖ్యలతో పోల్చబడుతది. ఇక్కడ అన్ని సందర్భాల్లో సంఖ్యలు కనిపిస్తాయి. కాబట్టి ప్రతి సంఖ్యకి ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని వెతకకూడదు. దాని అర్థం ఏందంటే తరచుగా చేసిన తప్పులని అర్థం. 3, 4 సార్లు చేసిర్రంటే అర్థం ఏంటిదంటే క్రమంగా కదా! తరచుగా పదే పదే తప్పులు చేస్తున్నారనేదే అర్థం అక్కడ. అంతేగాని 3 అంటే ఒక అర్థం, 4 అంటే ఒక అర్థం తీసుకోకూడదండి. కొంతమంది అలాగ 3 అంటే అర్థాలు తీసుకుంటారు. ఉదాహరణ చెప్తున్నాను. కొంతమంది ఏందంటే సంఖ్యలకు విపరీతమైన అర్థాలు ఇవ్వడానికి చెప్తున్నారండి. 3 అంటే త్రిత్వం అని, 4 కనిపిస్తే సువార్త అని, అలా సువార్తకు వ్యతిరేకంగా, త్రిత్వానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారని. చూడండి ఇప్పుడు మొదటి కొన్ని 14, 19 భాషతో 10,000 మాటలు పలుకుట కంటే 10,000 అంటే మళ్ళీ ఎక్కడిదో పరమగీతంలోకి వెళ్ళి 10,000తో పోలిస్తే అర్థం కాదు. పౌలు చాలా నేచురల్‌గా చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడడం కంటే అర్థమయ్యే రీతిలో 5 మాటలు పలుకుట మేలు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు గానీ 10,000 అంటే మరొక అర్థాన్ని వెతకడానికి కాదు అక్కడ. సో, ఇలాగా అంటే అర్థమయ్యే రీతిలో మాట్లాడడం పౌలు యొక్క ఉద్దేశం.
కాబట్టి ప్రతి సంఖ్యకు వెతకండి. ప్రతి దగ్గర 7 అనే సంఖ్య తీసుకోగానే కొన్నిటి నిజంగా ఉన్నాయి. లేవని కాదు. అయితే ప్రతి సంఖ్యను ఆడ లేకపోయినా వెతుక్కోద్దన్నాడు. ఉన్నప్పుడు తీసుకుందాం తప్పేం గాదు. ఆడ ఉన్నప్పుడు అర్థం తీసుకోవడంలో తప్పు లేదు గానీ, ఇక్కడ సంఖ్యల గురించి చాలామంది మాట్లాడడం మనం గమనిస్తా ఉంటాం. సంఖ్య కనిపిస్తే చాలండి. చివరిగా 20ది బైబిల్‌లో దేవుని మాటలు మాత్రమే కాక కొన్ని సాతాను మాటలు, మనుషుల మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని గమనించి అర్థ వివరణ చేయాలి. నిజమేనా ఇది చాలా ఇలా గూడా ఉంటాయా? ఉన్నాయి. చూడండి అపోస్తలుల ఆదికాండం 3:4 అందుకు సర్పం చావనే చావరు. ఈ మాట ఎవరు పలికారండి? సాతాను సర్పం కదా! ఈ మాట ఎవరు పలికారు? సాతాను పలికాడు. కదా! వివరణ దేవుని మాటలు వక్రీకరించింది కదా! సాతాను దేవుని మాటలను వక్రీకరించడం మనం చూస్తా ఉన్నాం. అలాగే మత్తయి 4 కిందికి దుమ్ముకుము రాయి తగలకుండా లాస్ట్ దూతలు స్లైడ్ అన్న. ఎత్తి పట్టుకుంటారు. ఈ మాట ఎవరు చెప్పారు? సాతానుడే చెప్పాడు. కదా! సాతానే చెప్పాడు. సో ఈ మాట కూడా అపవాదే చెప్పడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా లేఖనాన్ని వక్రీకరించిందా? అపవాది ఉన్నట్టుగా చెప్పిందా? వక్రీకరించింది. లేఖనాన్ని వక్రీకరించింది కదా! సాతాను దేవుని వాగ్దానాన్ని శోధించి చూడమంటున్నాడు. కీర్తనలు 91, 11, 12లో సాతాను చెప్పినట్టు లేదు, అపవాది చెప్పినట్టు లేదు. కీర్తనకారుడు చెప్పిన ఉద్దేశం వేరు. రాకపోకల యందు యెహోవా నీ పాదాలకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని చెప్పాడు కానీ కావలసుకొని దూకమని చెప్పలేదు కదా! కావలసుకొని ఉద్దేశపూర్వకంగా దూకితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని చెప్పాడండి ఎక్కడైనా? హలో, చెప్పలేదు. సో ఉద్దేశపూర్వకంగా దూకమంటున్నాడు. చూడండి యోబు 42లో యోబు పలికినట్లు ఆయన స్నేహితులు పలకలేదంట. అంటే అర్థం ఏంటిదండి? యుక్తంగా లేవనే కదా వాళ్ళ మాటలు. అంటే యోబు స్నేహితుల మాటలు బైబిల్లో ఉన్నాయండి? ఉన్నాయండి. మరి యోబు స్నేహితులు యుక్తముగా పలికారా, దైవికంగా పలికారా అండి? లేదన్న, దైవికంగా పలకలేదు. యుక్తంగా పలకలే కదా, దైవికంగా పలకల. యోబును గాయం చేయడానికి రకరకాలుగా మాట్లాడడం మనం చూస్తాం, కానీ అది ఖండించబడింది. అంటే యోబు స్నేహితులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. నిజమా కాదండి? అవును. యోబు ముగ్గురు స్నేహితులు దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడారు. అంటే అనుమతించబడింది కదా. మొదటి కొరింథీ 7:6 కన్యకల విషయం అయితే నేను ఆజ్ఞ పొందలేదన్నాడు పౌలు. కానీ పౌలు తన సొంత అభిప్రాయం చెప్పినప్పటికీ దేవుడు సమ్మతించాడా? పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడా అండి? లేదన్న, అంగీకరించలేదు. అంగీకరించలేదా? మంచి మాటలు అంగీకరించాడు ప్రభు, అంగీకరించినట్టే. ఓకే. పౌలు కన్యకల విషయం ఆజ్ఞ పొందలేదు, తన సొంత అభిప్రాయం చెప్పినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బైబిల్లో రాయడానికి అనుమతించాడా లేదా? అనుమతించాడు. ఇచ్చాడు కదా, మరి ఇవ్వలేదంటారు ఎందుకు? పొందలేదు, ఇచ్చాడు తన అభిప్రాయాన్ని. ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి చదువుకుంటున్నాం, ఇవ్వకపోతే దానికి బైబిల్ ఉండకపోతుండే కదా. ఇచ్చాడు అంటే పౌలు తన సొంత అభిప్రాయం చెప్పినప్పటికీ నిజమే కన్యకల విషయం ఆజ్ఞ పొందలేదు, కానీ తన తాత్పర్యం చెప్పాడు. తన తాత్పర్యం వాక్యానికి విరుద్ధంగా, దైవానికి విరుద్ధంగా లేదు కాబట్టే దేవుడు దాన్ని అనుమతించాడు. అవునా అండి? అవును. పౌలు చెప్పిన తాత్పర్యం వాక్య విరుద్ధంగా ఉందా? పోనీ లేదు. సో ఇలాగా బైబిల్లో కొన్ని, ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఒకటి చదువుకొని ముగించుకుంది. చూడండి ఎహెజ్కేలు 23వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఈ లేఖనం భాగంపై మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీరేమనుకుంటారు? ఎహెజ్కేలు 23వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. ఇలాంటి బైబిల్ అండి మీరు చదివేది? ఇది మీ ఇంట్లో స్త్రీలు ఉంటారు, మీ స్త్రీలు చదువుతారా? కానీ పురుషులకైనా ఈ లేఖనాన్ని చదివే ధైర్యం ఉందా? డిచ్కి బాబు మొన్న ఛాలెంజ్ చేశాడు కదా. హలో, అవునన్న ఛాలెంజ్ చేసిండు. మరి చదవచ్చా ఇది? మీరు క్రైస్తవులు అయ్యండి ఈ లేఖనాన్ని ధైర్యంగా చదవగలుగుతారా? పురుషుడిని నడు రోడ్డు మీద నిలబెడితే లేఖనం నేను బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తా, చదవగలుగుతారా అని అడుగుతున్నాడు. మీరేమంటారు చెప్పండి? ఈ ఒక్క లేఖన పైన మీ అభిప్రాయం చెప్తే మనం ముగించుకుందాం.
అవి 2 పట్టణాల గురించి అన్న. అంటే యెరూషలేము, షోమ్రోన్ గురించి, ఇశ్రాయేలు, యూదా రాజ్యముల గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. నేనేమన్నానంటే దీన్ని చదువుతారా అని అడిగిన ఫస్ట్. చదువుతా ఉన్నా. ఎందుకు చదవను? కాకపోతే కొంచెం అందులో ఏమంటారు, ఒక నొచ్చుకునేటువంటి లాంగ్వేజ్ ఉన్నదన్న. మరి రైటేనా? బైబిల్ ఇలాంటి లాంగ్వేజ్ ఉండొచ్చు అంటారా? పరిశుద్ధ అది గ్రంథం అని రాసుకొని మరి అపరిశుద్ధ మాటలు పెట్టుకోవచ్చా? అంటే అది దేవుని కోపం. అంత ఆయన ఎంత ప్రేమించాడో వారిని అంత కోపంగా అంటున్నాడన్న. అంత అది దేవుని కోపాన్ని చూడాల్సిందే గాని అందులో ఉన్న అపవిత్రతను చూడకూడదు అనేది నేను అర్థం చేసుకుంటున్నాను. మరి మిగతా వారు ఏమంటారండి? వాళ్ళు దేవుని ఆజ్ఞను తృణీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వీళ్ళని సాదృశ్యంగా తీసుకొని ఆ రీతిగా తిట్టడం జరిగిందన్న. అది ఉద్దేశపూర్వకంగా తిట్టింది కాదు అది. నేను అనేది భాష గురించి అదే. ఇప్పుడు ఈ భాష అనేది, భాషా ప్రయోగం అనేది ఇలా ఉంది కదా, మరి బయట వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. వారికి మరి ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మీరేమంటారు ఫైనల్గా? దేవుడే ఇలా మాట్లాడించాడు అని అంటారా? దేవుడు సందేశం ఇచ్చాడు కానీ ఏహెచ్కేల్ తన మాటల్లో రాశాడు అన్నమాట. దేవుడు ఇచ్చినట్టే కాదు. దేవుడు ఆ సందేశాన్ని ఇచ్చాడు కానీ ఏహెచ్కేల్ దానికి తన మాటలు వాడి రాశాడు. ఆ కాలంలో ఉన్నటువంటి సంస్కృతిని బట్టి, విధానాన్ని బట్టి. ప్రజలకు అర్థం కావడానికి ఆ లాంగ్వేజ్ ని వాడుతుంది. ఎందుకంటే కన్యకలు పెళ్లి కాక ముందుకు చెరపబడితే ఎంత నీచంగా చూపబడతారో, ఎంత నీచంగా సమాజం గుర్తిస్తుందో, దేవుని ప్రజలు కూడా ఆ విధంగా దేవుని విడిచిపెడితే అటువంటి స్థితి వాళ్ళకు అని ప్రజలకు అర్థం కావడానికి చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఎవరైనా? గుడ్, స్టీఫెన్ పాల్ ప్రతాప్. సో బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్ చదవదగిన పుస్తకం కాదు. ఒక్క వచనాన్ని పట్టుకొని హెచ్కెల్ 23:1-10 తీసుకొని బైబిల్లో బూత్ ఉంది, బైబిల్ చదివిన పుస్తకం కాదని బురద చల్లడానికి వందల మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బైబిల్లో కొన్ని కోతలు తీసుకొని ఇలాగా. సో ఇప్పుడు మన సూత్రం ఏంటిది? బైబిల్లో మనం ఇదేం సూత్రం అంటే 20వ సూత్రము. బైబిల్లో దేవుని మాటలే కాకుండా మనుషుల మాటలు కూడా, మనుషుల అభిప్రాయాలు, మనుషుల భాష కూడా ఉంది. అవునా అండి? మీకు ఇంట్రడక్షన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. బైబిల్ అనేది దేవుని మాటలు కదా, మనుషుల భాషలో ఇవ్వబడిన దేవుని మాటలు. అవునండి? సో మనుషుల భాషల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. మనుషుల భాష చాలా ఇతర విషయాలను అర్థం చేయించడానికి, కొన్ని విషయాలను మాట్లాడడానికి అనుమతించబడింది. ఎందుకంటే దేవుని యొక్క ఆక్రోశాన్ని, దేవుని యొక్క ఆవేదనను, దేవుని యొక్క ఆవేశాన్ని ఒక మానవుడు, ఒక ప్రవక్త దాన్ని తను తీసుకొని తన యొక్క భాషను, తన యొక్క భాషా విధానాన్ని ప్రయోగించడం అనేది తప్పేం కాదు. అది వాస్తవం చెప్పాలి అంటే. సో ఆత్మీయ వ్యభిచారాన్ని శారీరక వ్యభిచారంతో పోలుస్తున్నాడు. ఎందుకంటే ఇంత తీవ్రమైన పాపం చేసినటువంటి ఈ ప్రజలకు మరి వ్యభిచారంతో వర్ణించకుండా వేరే రకంగా వర్ణిస్తే అర్థం కాదు, అది వాస్తవం చెప్పాలంటే. అవునండి? అవును. 2 దేశాలను ఇద్దరు స్త్రీలతో పోల్చడము, వారి మనసు ఎంత దిగజారిందో ఈ వర్ణంలో మనం చూడవచ్చు. దేవుని మనసు ఎంత గాయమైనదో ఈ మాటలను బట్టి తెలుస్తుంది. ఎంత ఈ ప్రజలు దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను తృణీకరించడం వల్ల దేవుడు ఎంత పేను గురయ్యాడనేది ఒక ప్రవక్త యొక్క మాటలో తీవ్రతను చూస్తున్నాం. ఈ తీవ్రత అనేది ఇలా వర్ణించకపోతే ఇంకొక పోలిక ద్వారా ఈ తీవ్రత అర్థం కాదు, వాస్తవం చెప్పాలంటే. అవునా అండి? అర్థమవుతుందా అండి? అవునండి. ఇంతకంటే వేరే పోలిక చూపించలేం వాళ్ళు చేసినటువంటి పాపానికి కదా. వాళ్ళు చేస్తుంది ఆధ్యాత్మిక వ్యభిచారం కాబట్టి, ఆధ్యాత్మిక వ్యభిచారాన్ని శరీర సంబంధమైన వ్యభిచారంతో పోలిస్తే గానీ ఆ క్లారిటీ రాదు. వాస్తవం చెప్పాలంటే జరుగుతుంది వ్యభిచారమే కాబట్టి వ్యభిచారంతో పోల్చాల్సి వచ్చింది. నిజమేనా? అవునన్నా, వాస్తవం. సో వ్యభిచారం చేస్తున్నప్పుడు వ్యభిచారంతో పోల్చాల్సి వచ్చింది. అది ప్రవక్త యొక్క సొంత మాటలు. ప్రతి మాట, ప్రతి పదము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది కాదు అది. అవునా అండి? అవును. సో అక్కడ స్త్రీల అవయవాలతో పోల్చడము, అవయవాలని
వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, ఎవరో ఇలా చేశారు అని పోల్చడం, అదంతా కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత దిగజారిపోయారు, వారు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు అనే దాని గురించి మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళేమో లిటరల్గా తీసేసుకొని బైబిల్ విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి వెరీ కేర్ఫుల్ అండి. ఇలాంటి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన స్త్రీలకు కూడా దాన్ని వివరించి చెప్పండి, తప్పేం కాదు. మీ భార్యలకి, కూతుర్లకి దాని సందర్భం ఏంటిదో వివరించి చెప్పండి. ఎక్కడన్నా ఛాలెంజ్ చేయబడినప్పుడే ధైర్యంగా చదువుతాం. ఏముంది అందులో, ఏముంది తప్పు పట్టడానికి? 2 పట్టణాల గురించి క్లియర్గా చెప్పబడుతుంది. 2 పట్టణాలు దేవుని విరోధంగా ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేయడం వల్ల దాన్ని అర్థం చేయించడానికి 2 స్త్రీలతో పోలుస్తున్నాడు తప్పించి ఒక నిజమైన స్త్రీల గురించి మాట్లాడట్లేదు అక్కడ. అవునా అండి? హలో, అవునండి, అవును. అక్కడ నిజమైన స్త్రీల గురించి మాట్లాడట్లేదు. బైబిల్ స్త్రీకి ఒక గౌరవం ఇస్తుంది కదా, గౌరవాన్ని ఇస్తుంది. అలాంటి అగౌరవప్రదమైనటువంటి విషయం మనం బైబిల్లో చూడం. స్త్రీలు ఎక్కడ కూడా అగౌరవపరిచినట్టుగా మనం ఎక్కడ చూస్తాం? సో ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు కూడా చాలా మంది అపార్థం చేసుకుంటారు. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్లో చివరి సూత్రం అది. దేవుని మాటలే కాకుండా సాతాను పలికిన మాటలు రాయడం, వాడు ఎట్లా వక్రీకరిస్తాడో మనం నేర్చుకోవడానికి రాయబడింది. యోబు యొక్క స్నేహితులు దేవుని విరోధంగా మాట్లాడినప్పుడు అనుమతించడం జరిగింది. వాళ్ళు ఎలా గాయపరిచారు యోబును అనేది. పౌలు తన సొంత అభిప్రాయం చెప్పినప్పటికీ దేవుడు అనుమతించడం జరిగింది, అది వాక్య విరుద్ధంగా లేని కారణంగా. అలాగే ఏజ్కేల్ లాంటి ప్రవక్తలు, నిజమే కోపం వచ్చినప్పుడు నేను కూడా ఒక మాట అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటిది? దేవుడు నన్ను అలా ఆ మాట నన్ను ప్రేరేపించాడని కాదు. దేవుడు నన్ను అంటే పెయిన్, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల ఒక మనిషికి కలిగినటువంటి పెయిన్ నుంచి వచ్చిన మాట కొన్నిసార్లు కొంచెం కఠినంగా హార్ష్గా రావచ్చు. అంత మాత్రాన అది దేవుడే పలికించాడని కాదు కదా. మానవుని యొక్క లోపలికి వెళ్ళి వచ్చింది. దేవుని విరోధంగా పాపం చేసినప్పుడు మనం కూడా కొన్నిసార్లు ప్రవక్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఆవేశం డిఫరెంట్గా ఉంటుంది కదా. వాళ్ళందరూ ప్రవక్తలనే విషయాన్ని మర్చిపోకూడదు మనం. అవునా అండి? ఆ మాట మాట్లాడింది బోధకుడు కాదు, వాసన చెప్పాలంటే ప్రవక్తలు. బోధకులు అలా మాట్లాడరు వాసన చెప్పాలంటే. అవునండి? హలో, ప్రవక్తలు ప్రవక్తలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అలంకార రూపంగానే మాట్లాడతారు చాలా విషయాలు. సో ఇది అండి. సో దీంతో 20 సూత్రాలు నేర్చుకున్నాం. మరొక సూత్రం కోసం రేపు ఎందుకు పోస్ట్పోన్ చేసుకోకూడదని కొంత టైం తీసుకున్నాను. మీకు ఇబ్బంది కలిగితే క్షమించాలా. సో దీంతో మన 20 సూత్రాలు అయిపోయినాయండి. టోటల్గా ఇంటర్ప్రిటేషన్ 27 సూత్రాలు నేర్చుకున్నాం. 20 ఏమో ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలో నేర్చుకున్నాం. ఒక 7 సూత్రాలు ఎలా చేయకూడదో నేర్చుకున్నాం. తప్పుడు అర్థ వివరణ సూత్రాలు నేర్చుకున్నాం. 20లో ఎలా చేయాలి, ఎలా చేయకూడదో నేర్చుకున్నాం. ఓకే, రేపటి నుండి మనం ఉపమానములను ఎలా అర్థం చేసుకోవాలి, ఉపమానంలో సూత్రాలు కూడా ఉంటాయి, వాటిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.